ఫేస్‌బుక్ యాడ్స్‌లో మనకు ఎప్పుడు కూడా 3 స్టెప్స్ ఉంటాయండి. ఒకటి క్యాంపెయిన్ సెట్టింగ్స్ అంటారు. నెక్స్ట్ యాడ్ సెట్ సెట్టింగ్స్ అంటారు. అండ్ లాస్ట్ వన్ యాడ్ సెట్టింగ్స్ అంటారు. ఓకే. ఈ 3 సెట్టింగ్స్ అన్నమాట మన ఫేస్‌బుక్ యాడ్స్. ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ కూడా రాస్తాం. ఎందుకంటే ఒకే డాష్‌బోర్డ్‌లో మనం ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ 2 రన్ చేయొచ్చన్నమాట. ఓకే. సో, ఇక్కడ మనకు ఫేస్‌బుక్ డాష్‌బోర్డ్‌లోనే ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ కూడా రన్ అవుతాయండి. మీరు ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ అనేది సెపరేట్‌గా ఉండవు. ఇన్ కేస్ మీకు ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ కూడా రన్ చేయాలన్నా గాని అది ఫేస్‌బుక్ డాష్‌బోర్డ్ నుంచే రన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో, ఒకసారి మన ఫేస్‌బుక్ యాడ్ రన్ చేయాలంటే ఫస్ట్ facebook.com మన ఫేస్‌బుక్‌తో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే టాప్ రైట్ సైడ్‌లో మెను అని ఉంటుంది. ఈ మెను క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ అని చూసారా? ఈ యాడ్ అన్నా క్లిక్ చేసి మనం యాడ్స్ డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళొచ్చు. లేదా ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో యాడ్స్ మేనేజర్ అని చూసారా ఇక్కడ? ఈ యాడ్స్ మేనేజర్ క్లిక్ చేసినా సరే మనం ఆ డాష్‌బోర్డ్‌కి వెళ్తాం అన్నమాట. సపోజ్ యాడ్ క్లిక్ చేసిన తర్వాత న్యూ ట్యాబ్‌లో ఓపెన్ అవుతుంది మనకి ఇలాగా. యాడ్స్ లోడ్ అయిన తర్వాత మీకు ఎలా క్రియేట్ చేయాలో వన్ బై వన్ చూపిస్తాను. జస్ట్ క్లోజింగ్ దిస్ వన్. నాకు మల్టిపుల్ యాడ్ అకౌంట్ ఉంది కాబట్టి నేను వేరే యాడ్ అకౌంట్‌కి వెళ్తున్నానండి. మీరు ఫస్ట్ టైమ్ గనక ఈ యాడ్స్ అని క్లిక్ చేసినట్లయితే మీకు లెఫ్ట్ సైడ్‌లో వచ్చేసి గో టు యాడ్స్ మేనేజర్ అనే చిన్న పాపప్ వస్తుంది. ఆ గో టు యాడ్స్ మేనేజర్ అనే పాపప్ మీద క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా మీకు ఆ గో టు యాడ్స్ మేనేజర్ క్లిక్ చేయగానే ఈ డాష్‌బోర్డ్ వస్తుందన్నమాట మీకు ఫస్ట్ టైం. ఓకే. సో, ఇక్కడ మీరు ఎప్పుడైతే ఈ డాష్‌బోర్డ్‌కి వెళ్తారో ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ రన్ చేసిన యాడ్స్ కాబట్టి నాకు ఇలా కనిపిస్తున్నాయి. సో, ఇలా కాకుండా మీకు డైరెక్ట్‌గా ఇక్కడ క్రియేట్ ఏ క్యాంపెయిన్ అని వస్తుంది. గ్రీన్ కలర్ బటన్ ఒకటి వస్తుంది. సో, ఆల్రెడీ నేను ఇవన్నీ రన్ చేస్తాను కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. ఓకే. సో, ఇక్కడ మీరు ఫస్ట్ ఏం చేయాలంటే క్రియేట్ అనే బటన్ చూసారా? గ్రీన్ కలర్ ఈ క్రియేట్ బటన్ క్లిక్ చేయండి. సో, ఎప్పుడైతే మీరు క్రియేట్ బటన్ క్లిక్ చేశారో మనకు ఒక చిన్న పాపప్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పాపప్‌లో క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ అనేది డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయండి. మనకు అవేర్‌నెస్ యాడ్ కావాలా? ట్రాఫిక్ యాడ్ కావాలా? ఎంగేజ్‌మెంట్, లీడ్స్, యాప్ ప్రమోషన్, సేల్స్. సో, లీడ్ జనరేషన్ యాడ్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఈ లీడ్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయండి. ఓకే. సో, వన్స్ మనం లీడ్స్ అని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇందాక చూపించాను కదా! మనకు 3 స్టెప్స్ ఉంటాయి ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్‌లో. ఫస్ట్ క్యాంపెయిన్, నెక్స్ట్ యాడ్ సెట్స్, నెక్స్ట్ యాడ్స్. సో, అదే విధంగా మీకు ఈ డాష్‌బోర్డ్‌లో పైనొచ్చేసి ఇది క్యాంపెయిన్. అంటే మనం ఇప్పుడు క్యాంపెయిన్ ట్యాబ్‌లో ఉన్నామనమాట. నెక్స్ట్ ఈ క్యాంపెయిన్ అంతా కూడా సెట్టింగ్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ అని క్లిక్ చేసిన వెంటనే అది యాడ్ సెట్ ట్యాబ్‌కెళ్తుంది. ఓకే. వన్స్ యాడ్ సెట్ ట్యాబ్ అన్ని కూడా ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ యాడ్స్ ట్యాబ్‌కెళ్తుంది. ఈ 3 స్టెప్సే మనం మెయిన్‌గా చూసుకోవాల్సింది. ఓకే. సో, ఒకటి క్యాంపెయిన్, నెక్స్ట్ యాడ్ సెట్ అండ్ తర్వాత యాడ్. సో, ఇక్కడ క్యాంపెయిన్ వచ్చేసి మనం దేనికి యాడ్ రన్ చేయాలి? ఇక్కడ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఉంది. డిజిటల్ మార్కెటింగ్ నేను ట్రైనింగ్ ఇస్తున్నాను కదా! నాకు లీడ్స్ కావాలి, స్టూడెంట్స్ కావాలి. అలాంటప్పుడు మనకు దేనికి యాడ్ రన్ చేస్తున్నామో దానికి సంబంధించిన క్యాంపెయిన్ నేమ్ పెట్టుకుంటాం. ఎందుకంటే మనం మల్టిపుల్ యాడ్స్ క్రియేట్ చేసుకుంటాం కాబట్టి ఫ్యూచర్‌లో ఏ యాడ్ దేనికి రిలేటెడ్‌గా ఉందనేది మనకు నేమ్ ఇచ్చుకుంటాం అన్నమాట. ఈ పేరనేది మన ఇంటర్నల్ పర్పస్‌కేనండి. ఇది బయట ఎవరికీ చూపించదు. ఓకే. మనం యాడ్స్ అనేది మల్టిపుల్ యాడ్స్ రన్ చేసినప్పుడు ఏ యాడ్ దేనికి సంబంధించిందో మనకు అర్థం అవ్వడం కోసం మనం ఒక నేమ్ పెట్టుకుంటాం ఇక్కడ. ఓకే. సపోజ్ ఇప్పుడు నేను ఐ విల్ గో ఫర్ రియల్ ఎస్టేట్. ఓకే. సో, ఇక్కడ రియల్ ఎస్టేట్ యాడ్ క్రియేట్ చేస్తున్నాను అనుకోండి. సో, రియల్ ఎస్టేట్ యాడ్ క్రియేట్ చేసినప్పుడు క్యాంపెయిన్ నేమ్ అనేది మన ఇష్టం వచ్చి ఏదైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్పెషల్ యాడ్ కేటగరీస్. స్పెషల్ యాడ్ కేటగరీస్ అనేది ఏంటంటే మనకు క్రెడిట్ అంటే ఫైనాన్షియల్ రిలేటెడ్‌గా ఏదైనా యాడ్ రన్ చేస్తున్నా, లేదా ఎంప్లాయ్‌మెంట్ అదే హౌసింగ్‌కి సంబంధించిన యాడ్ రన్ చేస్తున్నా, సోషల్ ఇష్యూస్ కావచ్చు, పొలిటికల్స్, ఎలక్షన్స్ అంటే పాలిటిక్స్ వాళ్ళకి యాడ్ రన్ చేస్తాం కదా! ఇలాంటివి ఏదైనా స్పెషల్ యాడ్ కేటగరీస్ కింద మనం యాడ్ రన్ చేస్తున్నట్లయితే ఆ కేటగరీస్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. మనకు స్పెషల్ యాడ్ కేటగరీ కింద రాదు కాబట్టి మనం దీన్ని ఇగ్నోర్ చేసి నెక్స్ట్ ఇంకో బాక్స్ ఇక్కడ మీరు చూడండి ఒక్కొక్క చిన్న చిన్న వైట్ బాక్సెస్ లాగా ఉంటాయి. ఓకే. ఈ బాక్స్ మనకు క్యాంపెయిన్ డీటెయిల్స్. ఇక్కడ బయింగ్ టైప్ అనేది బై డిఫాల్ట్ ఆక్షన్ ఉంటుంది. సేమ్ అదే వచ్చండి. ఒకే ఆప్షన్ వస్తుంది మనకు. నెక్స్ట్ కాంపెయిన్ ఆబ్జెక్టివ్ అనేది ఇందాకే మనం సెలెక్ట్ చేసుకున్నాం లీడ్స్ అని చెప్పేసి. ఓకే. సో, మనం లీడ్ జనరేషన్ యాడ్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి లీడ్స్ అని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ క్యాంపెయిన్ లెవెల్ బడ్జెట్ అని ఉంటుంది. ఇది క్యాంపెయిన్‌లో మనకు
బడ్జెట్ అనేది 2 రకాలుగా పెట్టుకోవచ్చమ్మా. ఒకటి ఇక్కడ క్యాంపెయిన్‌లో పెట్టుకోవచ్చు. లేదా యాడ్ సెట్‌లో పెట్టుకోవచ్చు. బడ్జెట్ అనేది. అంటే బడ్జెట్ ఈస్ నథింగ్ బట్ మనం ఈ అడ్వర్టైజ్‌మెంట్‌కి ఫేస్‌బుక్‌కి ఎంత పే చేయబోతున్నాము అనేది. ఓకే. సో, ఇప్పుడు నేను క్యాంపెయిన్ లెవెల్ బడ్జెట్ ఆన్ చేశాననుకోండి. ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను డైలీ బడ్జెట్ పెట్టుకుంటున్నానా? లైఫ్ టైమ్ బడ్జెట్ పెట్టుకుంటున్నానా? డైలీ బడ్జెట్ అయితే రోజుకి ఎంత అమౌంట్ పెడతాను? రోజుకి రూ. 100 పెడతామా? 200 పెడదామా? లేదా 500, రూ. 1000 అనేది మన ఇష్టం అనమాట. కంప్లీట్ బడ్జెట్ అనేది. సో, ఇట్లా డైలీ బడ్జెట్ అనేది మనం చూజ్ చేసుకొని మనం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఇంకొకటి లైఫ్ టైమ్ బడ్జెట్. లైఫ్ టైమ్ బడ్జెట్ అంటే లైఫ్ టైమ్ బడ్జెట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలమ్మా. ఎందుకంటే ఏ టైం నుంచి ఏ టైం దాకా మీ యాడ్ రన్ అవ్వాలనేది లైఫ్ టైమ్ బడ్జెట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా అడుగుతుంది. సపోజ్ ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కోసం యాడ్ రన్ చేస్తున్నాను అనుకోండి. ఇది రెగ్యులర్‌గా రన్ చేసే యాడ్ కాబట్టి నేను డైలీ బడ్జెట్ పెట్టుకొని ఎవ్రీడే రన్ చేస్తూనే ఉంటా యాడ్. మనకు కావాలంటే మాన్యువల్‌గెళ్లి పాస్ చేసుకోవచ్చు యాడ్‌ని. అలా కాకుండా సపోజ్ నేను అప్పుడప్పుడు సెమినార్స్ ఇస్తూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సండే నేను సెమినార్ ఇస్తున్నాను అనుకోండి. ఆ సెమినార్‌కి సంబంధించిన యాడ్ రన్ చేయాలంటే నేను మాక్సిమం సాటర్‌డే దాకా రన్ చేసుకుంటా యాడ్. అవునా? సాటర్‌డే తర్వాత ఏమవుతుంది? నేను యాడ్ రన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సెమినార్ అనేది సండే కంప్లీట్ అయిపోద్ది కాబట్టి. అలాంటప్పుడు నేను లైఫ్ టైమ్ బడ్జెట్ సెలెక్ట్ చేసుకొని, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకే నాకు ఎండింగ్ డేట్ పెట్టుకుంటాం. ఈ డేట్ వరకే యాడ్ రన్ చేసి అక్కడితో ఆపేసేయి అని చెప్పి మనం ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వొచ్చనమాట ఫేస్‌బుక్‌కి. సో, ఈ ఎగ్జాంపుల్‌లో మనం డైలీ బడ్జెట్ అన్నా పెట్టుకోవచ్చు. లైఫ్ టైమ్ బడ్జెట్ పెట్టుకోవచ్చు. ఇది క్యాంపెయిన్ లెవెల్ బడ్జెట్. క్యాంపెయిన్ లెవెల్ బడ్జెట్ పెట్టుకోకపోతే మనం యాడ్ సెట్ లెవెల్ బడ్జెట్‌లో పెట్టుకోవచ్చనమాట. ఓకే. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఒక క్యాంపెయిన్‌లో మనం ఎన్ని యాడ్ సెట్స్ అన్నా క్రియేట్ చేసుకోవచ్చమ్మా. ఒకే క్యాంపెయిన్ ఉంటుంది. దాంట్లో మల్టిపుల్ యాడ్ సెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క యాడ్ సెట్‌కి ఈక్వల్‌గా మనం అమౌంట్ షేర్ చేయాలి అంటే, యాడ్ సెట్ లెవెల్ బడ్జెట్ పెట్టుకుంటారు చాలామంది. సపోజ్ ఒక యాడ్ సెట్‌కి రూ. 500 నేను పర్ డే బడ్జెట్ పెట్టుకోవాలనుకోండి. అది ఎగ్జాక్ట్‌గా 500 పెట్టాలంటే యాడ్ సెట్ లెవెల్‌లో పెట్టుకుంటాం. అలా కాకుండా ఒక 3 యాడ్ సెట్స్ పెడుతున్నాను. మూడిటికి కలిపి 500, 500, 500 1500 రూపీస్ అనుకోండి. ఆ 1500 క్యాంపెయిన్ లెవెల్‌లో పెట్టుకొని, ఈ మూడిటిని ఆటోమేటిక్‌గా అదే షేర్ చేసుకుంటుంది. అంటే 1500 పెడితే, ఒక యాడ్ సెట్ వచ్చేసి తక్కువ తీసుకోవచ్చు. ఒక యాడ్ సెట్ ఎక్కువ తీసుకోవచ్చు. మనకిక్కడ ఎగ్జాక్ట్‌గా ఇంతే తీసుకోని మన ఇన్‌స్ట్రక్షన్ అనేది ఇవ్వట్లేదన్నమాట. సో, ఏ క్యాంపెయిన్ బాగా పెర్ఫార్మ్ చేస్తే ఆటోమేటిక్‌గా అది ఎక్కువ తీసేసుకుంటుంది. అలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. సో, ఈ ఎగ్జాంపుల్‌లో నేను ఐయామ్ నాట్ గోయింగ్ ఫర్ క్యాంపెయిన్ బడ్జెట్. నేను యాడ్ సెట్ లెవెల్‌లో బడ్జెట్ పెట్టుకుంటాను. అందుకే దీన్ని క్లోజ్ చేసేసాను. క్లిక్ నెక్స్ట్. సో, క్యాంపెయిన్ సెట్టింగ్స్ ఇవేనమ్మా. క్యాంపెయిన్ నేమ్ ఇచ్చుకుంటే చాలు. దట్స్ ఇట్. నెక్స్ట్ యాడ్ సెట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యాడ్ సెట్ ట్యాబ్‌లోనే మనకు టార్గెటెడ్ కస్టమర్స్‌కి ఎవరికి చూపించాలనేది సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఏ లొకేషన్‌లో ఉండే వాళ్ళకి చూపించాలి, ఏ ఏజ్‌లో ఉండే వాళ్ళకి చూపించాలి, దేని మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఇవన్నీ కూడా మనం యాడ్ సెట్‌లోనే పెట్టుకుంటాం. ఓకే. సో, యాడ్ సెట్ నేమ్ కూడా నేను రియల్ ఎస్టేట్ అనే పెట్టుకుంటున్నాను. నా ఇంటర్నల్ రిఫరెన్స్ కోసం. నెక్స్ట్ స్క్రోల్ చేస్తే ఇక్కడ కన్వర్షన్ అనేది ఈ ట్యాబ్ ఉంది చూసారా? కన్వర్షన్ దాంట్లో మనకు డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. లీడ్స్ ఎలా జనరేట్ చేయాలి? కస్టమర్ వెబ్‌సైట్‌కి వెళ్లి వెబ్‌సైట్ ద్వారా మనకు లీడ్ కావాలా? లేదా డైరెక్ట్‌గా కస్టమర్ మన యాడ్ మీద అప్లై నౌ క్లిక్ చేస్తే ఇన్‌స్టాంట్ ఫార్మ్ అంటే ఇది ఒక పాపప్ ఫార్మ్ ఓపెన్ అవుద్దన్నమాట కస్టమర్స్‌కి. ఇప్పుడు సపోజ్ యాడ్ అనేది ఇలా వస్తుందమ్మా. ఇప్పుడు మీకు చూసారా? ఇది స్పాన్సర్డ్ యాడ్. ఇలా మన యాడ్ కూడా వేరే వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ బటన్ ఉంది చూసారా? ఇది సబ్‌స్క్రైబ్ అని కాకుండా మనం కావాలంటే అప్లై నౌ అని ఇలా డిఫరెంట్ బటన్స్ పెట్టుకోవచ్చు. అలా మనకు బటన్ క్లిక్ చేయంగానే ఒక పాపప్ ఫార్మ్ ఓపెన్ అయ్యి, ఆ ఫార్మ్ వాళ్ళు ఫిల్ చేసి మనకు సబ్మిట్ చేయాలంటే ఇన్‌స్టాంట్ ఫార్మ్ పెట్టుకుంటాం. లేదు కస్టమర్స్ మీకు డైరెక్ట్‌గా మెసెంజర్ ద్వారా మెసేజ్ పెట్టాలి అనుకుంటే మెసెంజర్ సెలెక్ట్ చేసుకోవాలి. మన యాడ్ చూసి కస్టమరు ఎయిదర్ ఫార్మ్ లేదా మెసెంజర్ ఈ రెండిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ పెట్టుకుంటాం. లేదు మన యాడ్ చూసిన తర్వాత కస్టమర్ డైరెక్ట్‌గా మనకు కాల్ చేయాలనుకుంటే కాల్ యాడ్స్ పెట్టుకుంటాం. ఓకే. లేదు కస్టమర్ క్లిక్ చేసి యాడ్ మీద క్లిక్ చేసి మన మొబైల్ యాప్ ఉంటే యాప్‌కెళ్ళి యాప్ ద్వారా మనకు అప్లై చేయాలంటే ఇట్లా పెట్టుకుంటాం. ఓకే. ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ అమ్మా ఇవన్నీ కూడా. ఇక్కడ ఇన్‌స్టాంట్ ఫార్మ్ అండ్ మెసెంజర్ నేను మోస్ట్‌లీ ఇన్‌స్టాంట్ ఫార్మ్ పెట్టుకుంటాను. చాలా మంది కాల్ యాడ్స్ పెట్టుకుంటారనమాట. ఇక్కడ కాల్ యాడ్స్ పెడితే మనకు ప్రాబ్లమ్ ఏంటంటే, సపోజ్ మీరు యాడ్ రన్ చేశారు. కాల్ యాడ్స్ రన్ చేశారు. కస్టమర్ ఎప్పుడైనా మీటింగ్‌లో ఉండి బోర్ ఫీల్ అయ్యి ఫేస్‌బుక్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తూ ఉన్నాడనుకోండి. అప్పుడు మీ యాడ్ కనిపించింది అతనికి. కనిపించినప్పుడు యాక్చువల్‌గా అతను ఇంట్రెస్ట్ ఉన్నారు. మీ ప్రొడక్ట్ లేదా మీ సర్విస్ మీద ఇంట్రెస్ట్ ఉంది. బట్ మీకు కాల్ చేద్దామంటే హి ఈస్ ఇన్ మీటింగ్. తను మీటింగ్‌లో ఉన్నాడు. అలాంటప్పుడు కాల్ చేయకుండా సరేలే మళ్ళీ కాల్ చేద్దాం అనుకుంటాడు. తర్వాత మర్చిపోతాడు. అవునా? సో, దానివల్ల మనం కస్టమర్‌ని లాస్ అవుతున్నట్టే. అలా కాకుండా ఇన్‌స్టాంట్ ఫార్మ్ అనుకోండి. తను ఫార్మ్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తాడు. మనం తర్వాత అతనికి కాల్ చేసి ఫాలో అప్ చేసుకుంటాం. ఓకే. సో, నేనెప్పుడు కూడా ఇన్‌స్టాంట్ ఫార్మే పెట్టుకుంటాను. దెన్ స్క్రోల్ డౌన్.
ఫేస్బుక్ పేజ్. ఏ పేజ్ ద్వారా మనం యాడ్ రన్ చేయాలి? ఇక్కడ ఏంటంటే ఫేస్‌బుక్‌లో యాడ్ రన్ చేయాలంటే కంపల్సరీగా ఫేస్‌బుక్‌లో పేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలండి. ఇక్కడ ఫేస్‌బుక్ వెళ్తే మీకు పేజెస్ అని చూసారా? ఈ పేజెస్‌లోకి వెళ్లి మనం ఏదో ఒక పేజ్ క్రియేట్ చేసుకోవాలి. కంపల్సరీగా పేజ్ ఉండాలి. పేజ్ లేకుండా మనం ఫేస్‌బుక్‌లో యాడ్ రన్ చేయలేం. మీరు పేజెస్ అని క్లిక్ చేశారనుకోండి ఫేస్‌బుక్‌లోకి వెళ్లి, ఇవన్నీ మనకున్న డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్. వీటిలో క్రియేట్ ఎ న్యూ పేజ్ అని క్లిక్ చేస్తే పేజ్ నేమ్ అడుగుతుంది. ఏ కేటగరీ పేజ్ అడుగుతుంది. తర్వాత పేజ్ యొక్క దేనికి సంబంధించింది ఈ పేజ్ అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇది ఆప్షనల్. ఈ 3 ఇచ్చి క్రియేట్ పేజ్ అని క్లిక్ చేస్తే పేజ్ క్రియేట్ అయిపోతుంది. పేజ్ క్రియేట్ అయిన తర్వాత పేజ్ కూడా ఒక ప్రొఫైల్ ఫోటో, ఒక కవర్ ఫోటో పెట్టుకుంటాం. అప్పుడు ఈ పేజ్ ద్వారా మనం యాడ్ రన్ చేసుకుంటాం. సో, ఈ ఎగ్జాంపుల్‌లో నేను ఆథియా ఇన్ఫో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని మనకు ఒక పేజ్ ఉంది. ఆ పేజ్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ టైమ్ గనక లీడ్ జనరేషన్ యాడ్ మనం పలానా పేజ్ ద్వారా క్రియేట్ చేస్తున్నామంటే వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ నేను యాక్సెప్ట్ చేసేసాను కాబట్టి యూ హ్యావ్ యాక్సెప్టెడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చూపిస్తుంది. లేదు మీరు ఫస్ట్ టైం గనక యాడ్ క్రియేట్ చేస్తున్నారు ఈ పర్టిక్యులర్ పేజ్ ద్వారా అంటే అది ఖచ్చితంగా మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేసి యాక్సెప్ట్ అని కొట్టాలన్నమాట. ఓకే. ఇది వన్ టైమ్ వర్క్ అండి. మళ్ళీ ఆ పేజ్‌కి అట్లాంటిది చేయాల్సిన అవసరం లేదు. హౌ మెనీ పేజెస్ కెన్ వి క్రియేట్? మీ ఇష్టం అమ్మా. ఎన్ని పేజెస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. దేర్ ఈస్ నో రిస్ట్రిక్షన్. ఇప్పుడు నా దాంట్లో చూడండి ఎన్ని పేజెస్ ఉన్నాయి. ఈ ఆల్ పేజెస్ అండ్ ప్రొఫైల్ కొడితే ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ చూసారా ఎన్ని పేజెస్ ఉన్నాయో. అట్లా మనం ఎన్ని పేజెస్ కావాలన్నా క్రియేట్ చేసుకోవచ్చు. దేర్ ఈస్ నో లిమిట్. నెక్స్ట్ డైనమిక్ క్రియేటివ్. ఈ డైనమిక్ క్రియేటివ్‌లో మీరు ఇక్కడ చూసినట్లయితే కొంతమందికి ఏ టైప్ ఆఫ్ హెడ్డింగ్ పెట్టాలి, ఎలాంటి ఇమేజ్ పెట్టాలి అనేది పెద్దగా తెలియకుండా కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం మాట ఇది. ఇదేం చేస్తుందంటే ఫేస్‌బుక్ విల్ ఆటోమేటికల్లీ జనరేట్ ద కాంబినేషన్స్. మనం డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్, డిఫరెంట్ డిఫరెంట్ హెడ్‌లైన్స్ ఇచ్చినప్పుడు ఫేస్‌బుక్ ఏం చేస్తుందంటే దాన్నే డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్‌తో అదే జనరేట్ చేసుకొని చూపిస్తుందన్నమాట. సో, ఫేస్‌బుక్ ఎప్పుడు గూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వర్క్ అవుతుంది. అది మనలాగా హ్యూమన్ బీయింగ్ కాదు కాబట్టి అది దాని ఇష్టం వచ్చినట్టు జనరేట్ చేస్తుంది. బట్ మనకు తెలుసు మన కస్టమర్స్ ఎలాంటి దాన్ని లైక్ చేస్తారు, ఎలాంటి బ్యానర్ లైక్ చేస్తారు, ఎలాంటి వర్డ్స్ మనం పెట్టాలి యాడ్‌లో అనేది. కాబట్టి నేనెప్పుడు గూడా ఐ వోంట్ గో డైనమిక్ క్రియేటివ్. డైనమిక్ క్రియేటివ్‌కెళ్ళను. నా ఓన్‌గా నేనే ఒక బ్యానర్ క్రియేట్ చేసుకొని నా ఓన్ కంటెంటే పెట్టుకుంటాను ఎప్పుడు కూడా. ఓకే. ఇదెప్పుడు కూడా చూజ్ చేసుకోకండి డైనమిక్ క్రియేటివ్. నెక్స్ట్ ఆప్టిమైజేషన్ అండ్ డెలివరీ. ఇక్కడ ఆప్టిమైజేషన్ యాడ్ ఫర్ కన్వర్షన్ లీడ్స్. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయమ్మా. ఒకటి కన్వర్షన్ లీడ్స్, 2 లీడ్స్. మీరు ఇక్కడ లీడ్స్ అని పెట్టారనుకోండి. ఇక్కడ లీడ్స్ అని పెడితే ఇక్కడ చూసారా? వి విల్ డెలివర్ యువర్ యాడ్ టు ద పీపుల్. అంటే మనకు ఎన్ని వీలైతే అన్ని లీడ్స్ జనరేట్ చేయించడం కోసం మన యాడ్ డెలివర్ చేస్తామన్నమాట. వి విల్ డెలివర్ యువర్ యాడ్స్ టు హెల్ప్ యూ టు గెట్ మోర్ లీడ్స్ యాస్ పాసిబుల్. ఎంత ఎక్కువ లీడ్స్ వీలైతే అంత ఎక్కువ పంపిస్తుంది మనకు. అదే కన్వర్షన్ లీడ్స్ పెట్టామనుకోండి. కన్వర్షన్ లీడ్ అంటే ఏంటంటే ఎవరైతే కన్వర్ట్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉన్న టైప్ ఉన్న ప్రొఫైల్ ఉన్నారో అలాంటి వాళ్ళకే చూపిస్తుంది. అందుకే ఇక్కడ మనం లీడ్స్ క్లిక్ చేసి చూడండి. మన యాడ్ చుట్టూ 5 ఉన్నాయి. 5 యాక్టివ్‌లో ఉన్నాయి. కన్వర్షన్ లీడ్ అని కొడితే తక్కువ వస్తాయన్నమాట. సో, కన్వర్షన్ లీడ్స్ పెట్టుకుంటే మనకు నంబర్ ఆఫ్ లీడ్స్ తక్కువ వస్తాయమ్మా. బట్ వచ్చే లీడ్స్ కొంచెం జెన్యూన్ లీడ్స్ ఉంటాయన్నమాట. మరి ఎలాంటివి పడితే అలాంటివి కాకుండా. సో, కాబట్టి లీడ్స్ ఎక్కువ కావాలనుకుంటే లీడ్స్ సెలెక్ట్ చేసుకుంటాం. లేదు మనకు కన్వర్షన్ లీడ్స్ కావాలి అంటే కొంచెం నాకు కన్వర్ట్ అయ్యేలాగా కావాలి అనుకుంటే అప్పుడు కన్వర్షన్ లీడ్స్ పెట్టుకుంటాం. సో, ఈ ఎగ్జాంపుల్‌లో నాకు కావాల్సింది కన్వర్షన్స్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి కన్వర్షన్ లీడ్స్ అనేది పెట్టుకున్నాను. ఓకే. ఇక్కడ సీఆర్ఎం సాఫ్ట్‌వేర్ అనేది ఉంటే సెటప్ చేసుకోవచ్చు. సీఆర్ఎం అంటే ఏం లేదమ్మా కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ అని కొన్ని సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. అలాంటి సాఫ్ట్‌వేర్స్‌తో కంపెనీ వాళ్ళు ఎవరన్నా అంటే మనం ఎవరికైనా వేరే కంపెనీ పని చేస్తున్నాం అనుకోండి. వాళ్ళు సీఆర్ఎం సాఫ్ట్‌వేర్స్ కొనుక్కుంటారనమాట. అలా ఏదైనా వాళ్ళు సాఫ్ట్‌వేర్ కొనుక్కుంటే దాన్ని మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. సెటప్ అని క్లిక్ చేసి. లేదు అంటే అవసరం లేదు. డైరెక్ట్‌గా మనకొచ్చే లీడ్స్ అన్నీ కూడా మన ఫేస్‌బుక్ పేజ్‌లోనే కనిపిస్తూ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ కాస్ట్ పర్ రిజల్ట్ గోల్. ఇదేంటంటే ఒక కన్వర్షన్‌కి అంటే ఒక లీడ్‌కి నేను మాక్సిమం ఎంత వరకు పే చేయగలను అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చనమాట బడ్జెట్‌లో. సపోజ్ నేను ఒక లీడ్‌కి రూ. 100 మాక్సిమం పే చేయగలను. అంతకుమించి పే చేయాలనుకుంటే ఇక్కడ రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇలా గనక మనం కాస్ట్ పర్ రిజల్ట్ గోల్ అనేది గనక రిస్ట్రిక్ట్ చేస్తే రీచ్ అనేది తగ్గిపోతుంది. నంబర్ ఆఫ్ మెంబర్స్ ఎక్కువ మందికి చూపించదనమాట అది. కాబట్టి ఇనీషియల్‌గా దీన్నేం పెట్టకుండా మనం ముందు రన్ చేసి చూద్దాం ఒక 1 వీక్. రన్ చేసిన తర్వాత మనం అనుకున్న దానికన్నా లీడ్ కాస్ట్ మరీ ఎక్కువగా పడుతుందన్నప్పుడు మాత్రమే వచ్చి మోడిఫై చేసుకుంటాం. ఓకే. సో, సీ మోర్ ఆప్షన్స్ అని కొడితే వెన్ యూ ఆర్ గోయింగ్ టు చార్జ్. ఇది మనం ఎడిట్ కూడా చేయలేము. అందుకే ఇక్కడ హైలైట్ కూడా అవ్వదు చూడండి. ఎందుకంటే బై డిఫాల్ట్ మనకు
వెన్ యూ ఆర్ చార్జ్ అంటే ఇంప్రెషన్స్. మన యాడ్ చూపించినందుకు అమౌంట్ చార్జ్ చేస్తారు వాళ్ళు. డెలివరీ టైప్ వచ్చి స్టాండర్డ్ డెలివరీగానే అవుతుంది. యా తనీష్ చెప్పమ్మా, ఏంటి మీ డౌట్? సార్ ఇది యూట్యూబ్ లో లాగా ఇక్కడ ఎక్కువ డబ్బులు పెడితే ఎక్కువ కనబడుతుంది అట్లా ఉంటుందా సార్? అవునమ్మా, సేమ్ యూట్యూబ్ లో మనకు అంటే మామూలు యూట్యూబ్ యాడ్ అనుకోండి, ఎంత ఎక్కువ అమౌంట్ పెడితే అంత ఎక్కువ మంది కనిపిస్తుంది మన వెళ్ళి. అట్లా ఇక్కడ కూడా మన అమౌంట్ పెంచే కొద్దే మన రీచ్ పెరుగుతుంది. ఇక్కడ మీకు చూడండి, టోటల్ రీచ్ రైట్ సైడ్ లో మీరు చూసినట్లయితే ఎస్టిమేటెడ్ ఆడియన్స్ వచ్చేసి ఇంతమంది ఆడియన్స్ ఉన్నారు. మనం పెట్టుకుంటే ఇంకా సెట్టింగ్స్ ఏం చేయలేదు, బై డిఫాల్ట్ సెట్టింగ్స్ ఇన్ని ఉన్నాయి. దీంట్లో మనకి ఇక్కడ బై డైలీ బడ్జెట్ 800 ఉంది కదా, 800కి రోజుకి 7,800 మంది నుంచి 23,000 మందికి రీచ్ అవుతుంది మన యాడ్. అదే నేను ఇప్పుడు దీన్ని తగ్గిస్తాను చూడండి, 500 చేస్తాను. 4,900 నుంచి 14,000 మందిలో చూపిస్తుంది. ఇలా మనం అమౌంట్ ఎక్కువ పెట్టే కొద్దీ రీచ్ ఎక్కువ అవుద్ది. రీచ్ ఎక్కువ అయ్యే కొద్దీ నెంబర్ ఆఫ్ లీడ్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట మనకు. అట్లా సో బడ్జెట్ ఎక్కువ పెట్టుకున్న వాళ్ళకి తొందరగా వస్తాయి లీడ్స్ ఎక్కువగా అట్లా. ఓకే, సో ఇలా మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు బడ్జెట్ అండ్ షెడ్యూలింగ్ లో మీకు నేను చెప్పాను కదా, క్యాంపెయిన్ లెవెల్ బడ్జెట్ పెట్టుకోలేదు కాబట్టి ఇక్కడ మనకు ఇది యాడ్ సెట్ లెవెల్ బడ్జెట్ అనమాట. యాడ్ సెట్ లో బడ్జెట్ చూపించింది, సేమ్ డైలీ బడ్జెట్, లైఫ్ టైం బడ్జెట్. డైలీ బడ్జెట్ పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఎండ్ డేట్ అనేది ఆప్షనల్, పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు. బట్ అదే లైఫ్ టైం బడ్జెట్ పెట్టామనుకోండి, కంపల్సరీగా ఎండ్ డేట్ పెట్టుకోవాలి. ఇక్కడ చూసారా, ఎండ్ డేట్ అనేది మ్యాండేటరీ. సో కాబట్టి నేను ప్రస్తుతానికి లైఫ్ టైం డైలీ బడ్జెట్ పెట్టుకుంటాను, అది కూడా 500 రూపీస్ పెట్టుకుంటాను పర్ డే స్టార్టింగ్. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఆడియన్సెస్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎవరికి చూపించాలనేది అనమాట మెయిన్. ఇక్కడ ఇక్కడ పేజెస్ కి అమౌంట్ పే చేయట్లేదమ్మా మనం, వీఆర్ పేయింగ్ ఫర్ అడ్వర్టైజ్మెంట్. యాడ్ అకౌంట్ కి పే చేస్తున్నాం. మీకు ఈ యాడ్ క్రియేట్ చేసిన తర్వాత డబ్బులు ఎక్కడ పే చేయాలో కూడా చూపిస్తానులేండి. మనం దీన్ని ఏమంటారు అంటే మన యాడ్ అకౌంట్ అనమాట. ఇప్పుడు మనం క్రియేట్ చేసేదాన్ని యాడ్ అకౌంట్ అంటారు. మన యాడ్ అకౌంట్ కి మనం అమౌంట్ అనేది పే చేస్తాం. ఇక్కడ పేజ్ క్రియేట్ చేయట్లేదు, బట్ మన యాడ్ రన్ చేసుకోవడం కోసం ఏదో ఒక పేజ్ వాడుకోవాలి కాబట్టి ఆ పేజ్ పెట్టుకుంటున్నాం అంతే. ఓకే, నెక్స్ట్ కస్టమ్ ఆడియన్సెస్. ఇక్కడ మనకు ఆడియన్సెస్ లో ఫస్ట్ వచ్చేసి కస్టమ్ ఆడియన్సెస్ ఉంటారు. కస్టమ్ ఆడియన్స్ నేను మోస్ట్ ఎప్పుడు పెట్టుకోనండి. కస్టమ్ ఆడియన్స్ ఎవరికంటే ఒకసారి యాడ్ రన్ చేసి రెండోసారి డిఫరెంట్ పర్సన్, అంటే ఇక్కడ మీరు చూడండి లుక్ లైక్ ఆడియన్స్ అని చూసారా, ఇక్కడ నో ఆడియన్స్ ఇన్ దిస్ అకౌంట్ అని వస్తుంది. అంటే మనకు ఆల్రెడీ ఒక యాడ్ క్రియేట్ చేసి ఆ యాడ్ ద్వారా మనకు కొంతమందికి వస్తారు కదా, ఫేస్బుక్ కి పలానా ప్రొఫైల్ వాళ్ళు ఈ యాడ్ చూస్తున్నారు అని తెలుస్తుంది. అలా పలానా ప్రొఫైల్ వాళ్ళు యాడ్ చూస్తున్నారు తెలిసి ఇలా యాడ్ రన్ చేసిన తర్వాత ఫ్యూచర్ లో మనకు ఎలాంటి ప్రొఫైల్ వాళ్ళైతే మన అడ్వర్టైజ్మెంట్ కి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అలాంటి ప్రొఫైల్ ఉన్న వాళ్ళకే మన యాడ్ కనిపించాలన్నప్పుడు మనం ఇది పెట్టుకోవచ్చు. లుక్ అలైక్ ఆడియన్సెస్ అంటే సేమ్ అటువంటి వాళ్ళకే నాదో అనమాట. అదే మన దగ్గర ఆడియన్సెస్ లిస్ట్ ఉంటే కస్టమ్ ఆడియన్స్ లోకి వెళ్ళొచ్చు. సో ప్రస్తుతానికి మనం కస్టమ్ ఆడియన్సెస్ అవసరం లేదు, ఫస్ట్ టైం యాడ్ క్రియేట్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ లొకేషన్స్. లొకేషన్స్ లో ఏ లొకేషన్ లో ఉండే వాళ్ళకి మన యాడ్ చూపించాలి. నెక్స్ట్ స్టెప్, ఇక్కడ బై డిఫాల్ట్ ఇండియా ఉంటుందండి. ఇండియా రిమూవ్ చేసేసి లొకేషన్స్ లో ఇక్కడ చూడండి, లొకేషన్ అనేది మనం కంట్రీ వైజ్ టార్గెట్ చేసుకోవచ్చు, రీజియన్ అంటే సిటీ వైజ్ టార్గెట్ చేసుకోవచ్చు, స్టేట్ వైజ్ టార్గెట్ చేసుకోవచ్చు, పోస్టల్ కోడ్ అంటే జిప్ కోడ్ వైజ్ టార్గెట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ 500085 ఈ పిన్ కోడ్ ఉన్న వాళ్ళకే మన యాడ్ కనిపించాలనుకోండి, అలా పిన్ కోడ్ వైజ్ గా టార్గెట్ చేసుకోవచ్చు, లేదా ఏరియా వైజ్ గా టార్గెట్ చేసుకోవచ్చు. లైక్ కూకట్పల్లి అని కొడితే కూకట్పల్లి తెలంగాణ, ఆ కూకట్పల్లిలో ఉండే వాళ్ళకే కనిపిస్తుంది అనమాట ఇలాగా. ఓకే, సో కూకట్పల్లి అని కొట్టిన తర్వాత మీకు కింద చాలా ఆప్షన్స్ వస్తున్నాయి కదా, అది ఏరియాస్ అనమాట. కూకట్పల్లి బస్ స్టాప్, కూకట్పల్లి వై జంక్షన్, ఇట్లా డిఫరెంట్ లొకేషన్స్. ఓకే, లేదు నేను సిటీ వైజ్ గా చూపించాలి అంటే ఓన్లీ హైదరాబాద్ లో మాత్రమే కనిపించాలంటే హైదరాబాద్ సిటీ అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టేట్ వైజ్ కావాలంటే ఆంధ్రప్రదేశ్, ఇట్లా స్టేట్ వైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ అనేది సెలెక్ట్ చేస్తాను. హైదరాబాద్ అనేది మనం సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, హైదరాబాద్ అనే లొకేషన్ పాయింటర్ దగ్గర నుంచి 40 కిలోమీటర్స్ రేడియస్ ఉండే వాళ్ళ దాకా చూపించాలి అని ఒకటి రేడియస్ పరంగా వస్తుంది. అప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ బీబీ నగర్, భువనగిరి చూపించదు, బీబీ నగర్ దాకా వెళ్తుంది. ఇట్లా మనం ఈ సర్కిల్ ఎక్కడైతే ఉందో అక్కడ దాకే మన యాడ్ కనిపిస్తుంది అనమాట. ఈ కిలోమీటర్స్ అనేది మనం మార్చుకోవచ్చు, 17 నుంచి 80 కిలోమీటర్స్ ఉంటుంది. అలా కాకుండా ఓన్లీ సిటీ సరౌండింగ్ లో ఉన్న వాళ్ళకే చూపించాలనుకోండి, కరెంట్ సిటీ ఓన్లీ అని సెలెక్ట్ చేసుకుంటే
ఓన్లీ సిటీలో ఉండే వాళ్ళకే కనిపిస్తుంది, హైదరాబాద్ సిటీలో ఉండే వాళ్ళకి మాత్రమే అనమాట. అదేవిధంగా సికింద్రాబాద్ సెలెక్ట్ చేసాం అనుకోండి, సికింద్రాబాద్ నుంచి ఇన్ని కిలోమీటర్స్ రేడియస్ కనిపించాలా లేదా ఓన్లీ సిటీయా, ఇలా మనం పర్టికులర్ ఆడియన్సెస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకే యాడ్ లో ఎన్ని లొకేషన్స్ అన్నా పెట్టుకోవచ్చు అమ్మా. సపోజ్ మనకి హైదరాబాద్ లో డిఫరెంట్ లొకేషన్స్ లో మన యాడ్ కనిపించాలనుకోండి, మొత్తం హైదరాబాద్ కాకుండా అలా సపరేట్ లొకేషన్స్ కూడా పెట్టుకోవచ్చు మనం. నెక్స్ట్ లొకేషన్స్ లో మనం సెలెక్ట్ చేసుకున్న పైన చూడండి, పీపుల్ లివింగ్ ఇన్ ఆర్ రీసెంట్లీ ఇన్ దిస్ లొకేషన్ ఉంది. ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే మనకు 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ వన్, పీపుల్ లివింగ్ ఇన్ ఆర్ రీసెంట్లీ ఇన్ దిస్ లొకేషన్, అంటే ఎవరైతే ఈ లొకేషన్ లో ఉంటున్నారో లేదా రీసెంట్ గా లొకేషన్ కి వచ్చి వెళ్ళారో వాళ్ళకి కనిపిస్తుంది అనమాట మన యాడ్. ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే పీపుల్ లివింగ్ ఇన్ దిస్ లొకేషన్, ఇది సెలెక్ట్ చేసాం అనుకోండి, మనం ఏ లొకేషన్ అయితే ఇప్పుడు చూస్ చేసామో ఆ లొకేషన్ లో ఉంటున్న వాళ్ళు, నివసిస్తున్న వాళ్ళు మాత్రమే మన యాడ్ కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, పీపుల్ రీసెంట్లీ ఇన్ దిస్ లొకేషన్. మనం ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ పెట్టాం కదా, ఎవరైతే రీసెంట్ గా హైదరాబాద్ సికింద్రాబాద్కి వచ్చి వెళ్ళారో అలాంటి వాళ్ళకి లేదా వచ్చారో వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. థర్డ్ ఆప్షన్, పీపుల్ ట్రావెలింగ్ ఇన్ దిస్ లొకేషన్, ఎవరైతే 200 కిలోమీటర్స్ దూరం నుంచి టువర్డ్స్ హైదరాబాద్కి ట్రావెల్ అవుతున్నారో వాళ్ళకి కనిపిస్తుంది. సో మనకి ఎప్పుడు కూడా లివింగ్ ఇన్ దిస్ లొకేషన్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ యాడ్ అనుకోండి, ఎవరైతే ఆ లొకేషన్ లో ఉన్నారో వాళ్ళే కొనుక్కుంటారు కాబట్టి మనం ఇది పెట్టుకున్నాం. మనం ఇక్కడ సెట్టింగ్స్ మారుస్తూ ఉండే కొద్దీ ఇక్కడ ఎస్టిమేటెడ్ రీచ్ మారిపోతూ ఉంటుంది చూడండి. సో ప్రస్తుతానికి 63 లక్షల నుంచి 74 లక్షల మధ్యలో ఉంది ఆడియన్సెస్. దీన్ని కిందకి స్క్రోల్ చేసి నెక్స్ట్ ఏజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మన యాడ్ చూపించాలి. ఇక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ 18 నుంచి అప్ టు 65+ దాకా ఉంటుందమ్మా. మనకేంటంటే మనం ఏ ప్రోడక్ట్ ని లేదా ఏ సర్వీస్ ని ప్రమోట్ చేస్తున్నామో దానికి ఎలాంటి ఏజ్ వాళ్ళని పెట్టుకుంటే బెస్ట్ అనేది దాని దగ్గరకు పెట్టుకోవాలి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనుకోండి, రియల్ ఎస్టేట్ ఓపెన్ ప్లాట్ సేల్ చేస్తున్నాను నేను. రియల్ ఎస్టేట్ లో ఓపెన్ ప్లాట్ సేల్ చేసినప్పుడు ఓపెన్ ప్లాట్స్ ఎవరు కొంటారు? మోస్ట్లీ ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేస్తూ కొంచెం లైఫ్ లో సెటిల్ అయి ఉన్నారో అలాంటి వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. సో కాబట్టి మనకి యావరేజ్ గా సెటిల్ అవ్వడానికి ఇండియాలో 21 years కి ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుంది. అట్లీస్ట్ ఒక 25 years అబౌవ్ ఉన్న వాళ్ళే కొంచెం మంచి ఇన్కమ్ వస్తూ ఏదో ప్రాపర్టీ కొనాలన్న ఆలోచనలో ఉంటారు, అవునా? కాబట్టి నేను మినిమం 25 years నుంచి అప్ టు 65+ దాకా పెట్టుకున్నాను. అంటే పెద్దవాళ్ళందరూ కూడా కొంటూనే ఉంటారు. ఇంకా నెక్స్ట్ జెండర్, ఎవరికి చూపించాలి? మేల్ కా, ఫీమేల్ కా, లేదా అందరికా? మనం ఇది కూడా సేమ్, మనం ఏ ప్రోడక్ట్ అయితే ప్రమోట్ చేస్తున్నామో దేనికి సంబంధించిన యాడ్ అయితే రన్ చేస్తున్నామో దాని దగ్గరికి పెట్టుకోవాలి. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్లో రియల్ ఎస్టేట్ చెప్పాను కదా, అలా కాకుండా నేను ఇమిటేషన్ జ్యువెలరీ అంటే 1 గ్రామ్ జ్యువెలరీస్ ఉంటాయి కదా, నెక్లెస్ అయినా లేదా ఇయర్ రింగ్స్ అని, బాజు బ్యాగ్ ఇలా ఉంటాయి. ఇలా జ్యువెలరీ కావచ్చు లేదా ఆడవాళ్ళ బట్టలు కావచ్చు, ఇలాంటి యాడ్ సంబంధించిన యాడ్ రన్ చేసినప్పుడు నేను ఉమెన్ అనే పెట్టుకుంటాను. ఎందుకంటే అలాంటివి మేల్ ఎక్కువ కొంటారు కాబట్టి. అదే నేను వేరే ప్రోడక్ట్ సేల్ చేస్తాను అనుకోండి, లైక్ గ్రూమింగ్ కిట్, షేవింగ్ కిట్ సేల్ చేయాలనుకుంటున్నాను. ఆ సేవింగ్ కిట్ సేల్ చేయాలంటే మోస్ట్లీ మెన్ అని టార్గెట్ చేస్తాం. ఇలా మనం ఏ ప్రోడక్ట్ ని లేదా ఏ సర్వీస్ కి సంబంధించిన యాడ్ క్రియేట్ చేస్తున్నామో దానికి ఎలాంటి ఆడియన్సెస్ కి నేను చూపించాలి యాడ్ అనుకుంటున్నామో అవి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, రియల్ ఎస్టేట్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ కాబట్టి నేను ఆల్ పెట్టాను. నెక్స్ట్ డీటెయిల్డ్ టార్గెటింగ్, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది మెయిన్ గా పెట్టుకోండి. డీటెయిల్ టార్గెటింగ్ అనేది ఏంటంటే ఇక్కడ బాగానే ఉంది. ఏమంటే హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఉండే వాళ్ళకే చూపించాలి, అది కూడా 25 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉండే వాళ్ళకి చూపించాలి, అది కూడా అందరు జెండర్స్ కి చూపించాలి. మరి దేని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చూపించాలి. హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరికి చూపించడం వల్ల నాకు ఉపయోగం లేదు కదా. సో ఇక్కడ నేనేంటంటే డిఫరెంట్ గా చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్ ని ఎవరు ఎక్కువ కొంటారంటే బాగా డబ్బులు సంపాదించే వాళ్ళు ఎక్కువ కొంటారు. మరి బాగా డబ్బులు సంపాదించే ఉద్యోగం ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ జాబ్స్. 2 డాక్టర్స్ కూడా బాగా ఇన్కమ్ సంపాదిస్తారు. తర్వాత ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా బాగా ఎర్న్ చేస్తారు, కొనడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ని అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఉన్న వాళ్ళకి, అది కూడా 20 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు పైగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారో వాళ్ళకి నేను యాడ్ చూపించాలనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఇట్లా టైప్ చేస్తుంటే ఆటోమేటిక్గా చాలా వచ్చాయి. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని, ఇట్లా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్. చాలా మంది ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను టార్గెట్ చేయాలి కదండి డైరెక్ట్గా ఇది క్లిక్ చేస్తారు. బట్ ఇక్కడ రైట్ సైడ్ లో చూడండి, ఇది ఇంట్రెస్ట్ బేస్డ్. ఇక్కడ మీరు ఇంట్రెస్ట్ అని ఉంది చూసారా ఈ ప్లేస్ లో.
సో కొన్ని ఇంట్రెస్ట్ ఉన్నాయి, కొన్ని మాత్రం జాబ్ టైటిల్ అని ఉంది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ జాబ్ టైటిల్. జాబ్ టైటిల్ అంటే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్న వాళ్ళు. వీళ్ళు పైన ఉన్న వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చూపించడం కన్నా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళకి చూపిస్తేనే బెనిఫిట్. ఓకే, ఏంటమ్మా నెక్స్ట్ చెప్పు, మీ డౌట్ ఏంటి? సార్ ఇది సాఫ్ట్వేర్ కాంపోనెంట్ సాఫ్ట్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే సార్ ఇవి డిఫరెంట్ అమ్మా. ఎందుకంటే మనకు ప్రొఫైల్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు చిన్న పేరే చూపిస్తాను చూడండి, ఐబిఎం అని పెట్టాను. ఐబిఎం అంటే ఐబిఎం చాలా వచ్చే చూడండి. వీటిల్లో ఐబిఎం ఎంప్లాయ్ అంటే ఐబిఎం లో పనిచేసేవాళ్ళు. ఐబిఎం స్కూల్స్ అండ్ యూనివర్సిటీస్, అసలు ఐబిఎం వాళ్ళకి దే ఆర్ హ్యావింగ్ స్కూల్స్ అండ్ యూనివర్సిటీస్. సో ఐబిఎం అనే దాంట్లో చదువుకున్న వాళ్ళు అనమాట వీళ్ళందరూ కూడా. నెక్స్ట్ ఐబిఎం జాబ్ టైటిల్, వీళ్ళు కూడా ఐబిఎం లో జాబ్ చేస్తున్న వాళ్ళే. ఫీల్డ్స్ ఆఫ్ స్టడీ, ఐబిఎం ఫీల్డ్స్ ఆఫ్ స్టడీ అంటే ఐబిఎం అనే దాని గురించి చదువుకున్న వాళ్ళు వీళ్ళు. నెక్స్ట్ ఐబిఎం ఇంట్రెస్ట్, ఇది ఇంట్రెస్ట్ ఉంది అంటే ఐబిఎం అంటే కంపెనీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీళ్ళు. అలా ఫేస్బుక్ కి సపరేట్ డేటా ఉంటుంది అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ ఐబిఎం అని ఇట్లా పెట్టుకుంటారు కదా. సో దానివల్ల ఫేస్బుక్ కి తెలుస్తుంది అనమాట ఎవరు ఐబిఎం లో పనిచేస్తున్నారు, ఎవరు ఐబిఎం లో పనిచేయట్లేదు. ఎవరైనా ఐబిఎం సంబంధించిన పోస్టులు కానీ దేని మీద లైక్ చేసినా లేదా కమెంట్ చేసినా అప్పుడు ఐబిఎం అనే కంపెనీ అంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నట్లు అని ఫేస్బుక్ దగ్గర డేటా ఉంటుంది అనమాట. ఇదంతా కూడా ఫేస్బుక్ సంబంధించిన డేటా. ఈ డేటాను యూజ్ చేసుకొని మనం యాడ్ రన్ చేస్తాం. సో ఇప్పుడు ఫస్ట్ ఐబిఎం ఎంప్లాయ్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటాను. ఇది కంపెనీ పరంగా టార్గెట్ చేసుకోవడం. ఇందాక నేను చూపించింది డెసిగ్నేషన్ పరంగా టార్గెట్ చేసుకోవడం. సో ఐబిఎంలోకి వెళ్ళి ఐబిఎం ఎంప్లాయీస్ని సెలెక్ట్ చేసాం కదా. ఒకసారి మనం ఒక పర్సన్ని సెలెక్ట్ చేసిన అంటే ఒక ఆడియన్సెస్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సజెషన్స్ అని చూసారా, సజెషన్స్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా దానికి రిలవెంట్గా ఉండేటివన్నీ వస్తాయి. ఇవన్నీ ఎంప్లాయీస్ చూడండి, క్యాప్ జెమినీ, ఆర్కిల్, యాక్సెంచర్, హెచ్పి, సిస్కో, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, వీటన్నిటిలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అన్నమాట వీళ్ళందరూ కూడా. ఓకే, వీళ్ళందరినీ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు క్యాప్ జెమినీ అని కొడితే క్యాప్ జెమినీ మొత్తం మీద ఎంత ఉంది ఆడియన్సెస్ అంటే 1,27,828 నుంచి 1,50,000 మంది చిల్లర దాకా ఉందన్నమాట. వీళ్ళు ఓవరాల్ గా క్యాప్ జెమినీలో పనిచేస్తున్న వాళ్ళు. దాంట్లో హైదరాబాద్ లో ఎంతమంది ఉన్నారో తెలియదు కదా. దీన్ని సెలెక్ట్ చేస్తే చూడండి, ఐబిఎం చూసుకుంటే ఐబిఎం లో 5 lakhs నుంచి 7 lakhs ఉంది. క్యాప్ జెమినీ వచ్చి ఓవరాల్ గా 1 lakh నుంచి 1.5 lakh. సో ఇవి వీటిల్లో ఆడియన్స్ సైజ్ 3,000 to 3,800. ఈ 3,300 3,800 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు హైదరాబాద్ లో పనిచేస్తున్న వాళ్ళు అనమాట. హైదరాబాద్ లో 20 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో పనిచేస్తున్న వాళ్ళు, ఈ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు డేటా ఇది. అలాగా మీరు వీలైనంత వరకు ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎస్టిమేటెడ్ ఆడియన్సెస్ అట్లీస్ట్ లాక్స్ లో ఉండాలన్నమాట. ఇవి అట్లీస్ట్ ఒక 1 lakh అబౌవ్ ఉంటేనే మనకు రీచ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవి 1 lakh అయ్యేంత మీరు ఏం చేస్తారంటే వీ కెన్ ఇంక్రీజ్ ద ఆడియన్సెస్. ఇవన్నీ యాడ్ చేయండి. ఇంకా ఆర్కిల్, సిస్కో, టీసీఎస్, ఇన్ఫోసిస్, నెక్స్ట్ ఇన్ఫోసిస్, విప్రో, ఇలా యాడ్ చేస్తూ ఉండే కొద్ది ఆటోమేటిక్ ఇక్కడ చూడండి సైజ్ పెరుగుతుంది. ఇందా 3,000 ఉంది కదా, ఇప్పుడు 19,000 to 23,000. సో వీళ్ళందరూ కూడా ఇట్లా మీరు అన్ని యాడ్ చేయాలమ్మా, వీళ్ళంత ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇలా యాడ్ చేసిన తర్వాత వీళ్ళందరిలో కూడా పర్టికులర్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళు, అవునా? వీళ్ళందరికీ మళ్ళీ రియల్ ఎస్టేట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందా అంటే చెప్పలేము. కాబట్టి దాన్ని కూడా ఇంకా మనం ఫిల్టర్ చేసుకోవడం కోసం నారో ఆడియన్స్, ఇక్కడ మీరు చూసారా నారో ఆడియన్స్ ఉంది. ఈ నారో ఆడియన్స్ క్లిక్ చేస్తే వీళ్ళందరిలో ఎవరైతే ఐబిఎం, ఇన్ఫోసిస్, ఆర్కిల్, విప్రో ఇట్లాంటి కంపెనీస్ లో పనిచేస్తున్నారో వాళ్ళల్లో మస్ట్ ఆల్సో మ్యాచ్. వాళ్ళల్లో ఎవరికైతే రియల్ ఎస్టేట్ ఇన్వెస్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందో, ఓకే, ప్రాపర్టీ ఇన్వెస్టింగ్, ఓకే, వాళ్ళకి చూపిస్తున్నాం అనమాట. ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది, 19,000 నుంచి మళ్ళీ 6,000కి వచ్చేసింది. అంటే ఈ పెద్ద పెద్ద కంపెనీస్ లో పనిచేస్తున్న వాళ్ళలో మళ్ళీ ఎవరికైతే ప్రాపర్టీ ఇన్వెస్టింగ్ అంటే రియల్ ఎస్టేట్ సైడ్ ఇన్వెస్టింగ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే అనమాట. ఇప్పుడు దీన్ని ఇంకా పెంచాలంటే మీరు ఏం చేయాలి, ఆడియన్సెస్ ని ఇంకా పెంచుకోవాలి. అంటే కంపెనీస్ లో పనిచేసే ఎంప్లాయీస్ ఇంకా పెంచుకోవాలి. ఐబిఎం గ్లోబల్, నెక్స్ట్ హెచ్పి, నెక్స్ట్ యాక్సెంచర్. ఇలా మనం ఇవన్నీ పెంచుకుంటూ ఉంటే కొద్ది ఏమవుతుందంటే ఇక్కడ మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. ఇలా ఆడియన్సెస్ ని అందరినీ కూడా పెట్టుకొని కంప్లీట్ గా 1 lakh పైన వచ్చేంత వరకు చూసుకోవాలి. మినిమం 1 lakh అమ్మా, నేను చెప్పింది మినిమం 1 lakh ఆర్ అబౌవ్. ఓకే, మనకున్న ఆడియన్సెస్ ని బేస్ చేసుకొని మనం పెట్టిన డైలీ బడ్జెట్ ని బేస్ చేసుకొని డైలీ మనకు యాడ్ ఎంతమందికి రీచ్ అవుతాయి ఇక్కడ చూపిస్తుంది మనకు. ఓకే,
అండ్ దీన్ని మనకు కావాలంటే లాంగ్వేజ్తో కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. నాకు ఓన్లీ తెలుగు తెలిసిన వాళ్ళకే మన యాడ్ కనిపించాలనుకోండి, అలా కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకే, ప్రస్తుతానికి నేను లాంగ్వేజ్ ఏం ఫిల్టర్ చేయట్లేదు. నెక్స్ట్ స్క్రోల్ డౌన్. నెక్స్ట్ ప్లేస్మెంట్ అంటే ఎక్కడ చూపించాలి మన యాడ్. బై డిఫాల్ట్ రికమెండెడ్ అనే దగ్గర ఏంటంటే ఫేస్బుక్ యాడ్ ఎక్కడెక్కడైతే కనిపిస్తుందో ఆ ప్లేసెస్ అన్నింటిలో మన యాడ్ చూపిస్తుంది అనమాట. అలా కాకుండా మాన్యువల్ ప్లేస్మెంట్ సెలెక్ట్ చేసుకుంటే మనం మాన్యువల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ డివైస్ లో చూసి వాళ్ళకి చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్లో యూజ్ చేసే వాళ్ళకి చూపించాలా, డెస్క్టాప్ యూజ్ చేసే వాళ్ళకి చూపించాలా, ఇలా అందరూ చూపించాలా, మనం టిక్ చేసుకోవచ్చు. ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్ లో చూపించాలా, ఇన్స్టాగ్రామ్ లో చూపించాలా, లేదా రెండిట్లో చూపించాలా, ఇవి మనం టిక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫేస్బుక్ ఫీడ్స్, ఇవన్నీ ఫేస్బుక్ ఫీడ్, ఇన్స్టాగ్రామ్ ఫీడ్, ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ అని ఫేస్బుక్ లో మార్కెట్ ప్లేస్ ఉంటుంది, అట్లా ఫేస్బుక్ సంబంధించిన వాటి అన్నిటిలో చూపించడం. నెక్స్ట్ స్టోరీస్, ఇప్పుడు కొత్తగా స్టోరీస్ వచ్చాయి కదా, స్టోరీస్ అండ్ రీల్స్ అని, అలా స్టోరీస్ రీల్స్ లో చూపించాలా. ఇన్స్ట్రీమ్ యాడ్ ఫర్ వీడియోస్ అంటే వీడియో రన్ అయ్యేటప్పుడు వీడియో మధ్యలో యాడ్ వస్తుంది కదా, అలా చూపించాలా. ఇలా ప్రతి ఒక్కటి మనం మాన్యువల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. టిక్ చేస్తే కనిపిస్తుంది, అన్టిక్ చేస్తే కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా తీసేసామనుకోండి వాటిలో చూపించదు. ఇలా మనకి ఎక్కడ కావాలంటే అక్కడే కనిపించేలా పెట్టుకొని నెక్స్ట్ అని క్లిక్ చేసుకుంటాం. ఓకే, సో ఇలా ప్లేస్మెంట్స్ వైజ్ గా టార్గెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం మీరు యాడ్ క్రియేట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా అడ్వాంటేజ్ ప్లస్ అని పెట్టుకోండి. నో నీడ్ టు గో ఫర్ మాన్యువల్ ప్లేస్మెంట్స్. ఓకే, లాంగ్వేజ్ పరంగా టార్గెట్ చేసుకోవచ్చు, ఆడియన్స్ పరంగా టార్గెట్ చేసుకోవచ్చు, జెండర్ పరంగా, ఏజ్ పరంగా, లొకేషన్ పరంగా, ఇవన్నీ కనుక కరెక్ట్ గా సెట్ చేసుకుంటే మన యాడ్ ఎవరికైతే కనిపించాలో వాళ్ళకే కనిపిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా మనకు వచ్చే లీడ్ కూడా మనకు కొంచెం కన్వర్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది, సేల్ అయితే సేల్ అవడం అట్లాంటివి. ఓకే, చెప్పమ్మా తనీష్, వాట్ ఈస్ యువర్ డౌట్? సార్ ఇప్పుడు యూట్యూబ్ లో కూడా ఫేస్బుక్ యాడ్స్ వస్తున్నాయి సార్, అంటే ఎలా సెట్ చేస్తున్నారు సార్ వాళ్ళు? వీడియో అంటే యూట్యూబ్ వీడియోలో కూడా ఫేస్బుక్ యాడ్స్ వస్తున్నాయి. ఇంపాసిబుల్ అమ్మా, యూట్యూబ్ లో ఫేస్బుక్ యాడ్ రాదు. కాకపోతే ఫేస్బుక్ ఏదైనా బ్యానర్ ఉన్న యాడ్ వస్తుందేమో తప్ప మనం ఫేస్బుక్ లో క్రియేట్ చేసిన యాడ్ యూట్యూబ్ లో కనిపించే ప్రసక్తే లేదు. మన గూగుల్ యాడ్స్ అని ఉంటాయి, ఆ గూగుల్ యాడ్స్ రన్ చేసుకోవాలన్నమాట. యూట్యూబ్ యాడ్స్ అన్ని కూడా మనం యూట్యూబ్ లో ఎక్కడైతే మన యాడ్ కనిపించాలి, ఏ యాడ్ కనిపించాలి అనేవన్నీ కూడా మనం గూగుల్ యాడ్స్ రన్ చేసుకోవాలి. గూగుల్ యాడ్స్ ఉంది కదా, దాంట్లో రన్ చేసుకోవాలి. నేను అది మళ్ళీ చెప్తాను మీకు ఆన్ గోయింగ్ లో. సో బట్ మనకు ఫేస్బుక్ లో క్రియేట్ చేసింది ఓన్లీ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో మాత్రమే కనిపిస్తుంది యాడ్. యా సంగీత్, వాట్ ఈస్ యువర్ డౌట్? సార్ యాక్చువల్లీ నా డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు మనం యాడ్ అనేది నెంబర్ ఆఫ్ లైక్ 3 to 4 పేజెస్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను సార్ యాడ్ కోసం. ఓకే, సో డిఫరెంట్ పేజెస్ కంటెంట్ డిఫరెంట్ యాడ్స్. yes, అమౌంట్ అనేది డిఫరెంట్, లైక్ అమౌంట్ అనేది ఎట్ ఏ టైం కట్టొచ్చా 4 పేజెస్ కి, లేకపోతే ఏ పేజ్ కి ఆ పేజ్ కి అమౌంట్ అనేది కట్టాలా సార్? అట్లేం లేదమ్మా. ఇక్కడ ఏంటంటే వ్యాలెట్ ఉంటుంది ఫేస్బుక్ లో. ఇప్పుడు మీకు ఇక్కడ రైట్ సైడ్ లో ఆల్ టూల్స్కి వెళ్తే బిల్లింగ్ అని ఉంటుంది, ఇక్కడ అమౌంట్ యాడ్ చేస్తారు. మీరు అమౌంట్ యాడ్ చేసిన తర్వాత ఏ యాడ్కి ఎంత అమౌంట్ పెట్టారో అంత అమౌంట్ అదే తీసుకుంటూ ఉంటుంది. మనం సపరేట్ గా దేనికి దానికి యాడ్ చేయం, అంత అమౌంట్ కలిపి అక్కడ యాడ్ చేస్తాం, బిల్లింగ్ అనే దాంట్లో యాడ్ చేస్తాం. ఓకే, సో మీకు ఒకసారి చూపిస్తాను. Okay. బిల్లింగ్ లోకి వెళ్తే బిల్లింగ్ నేను ఒకసారి రైట్ క్లిక్ చేసి చూపిస్తాను. బిల్లింగ్ అనే పేజ్ ఇలా ఉంటుంది అనమాట మనకు. సో ప్రజెంట్ నా దాంట్లో 1590 రూపీస్ ఉంది ఇంకా బ్యాలెన్స్. ఇవన్నీ యాడ్కి మనం పే చేసినట్టు అనమాట. ఇక్కడ యాడ్ ఫండ్స్ అని చెప్పి క్లిక్ చేసి ఓవరాల్ అమౌంట్ ఇక్కడ యాడ్ చేయాలి, టోటల్ అమౌంట్. ఇక్కడ యాడ్ చేసిన అమౌంట్ లో దేనికైతే మనం డైలీ బడ్జెట్ 500 పెట్టే కదా, దీనికి 500 తీసుకుంటుంది ఇప్పుడు ఈ యాడ్కి. ఇలాగా ఆ అమౌంట్ ని కొంచెం కొంచెం ఇవి తీసుకుంటూ ఉంటాయి అనమాట. ఓకే, సో ఇది మన క్యాంపెయిన్ సెట్టింగ్స్ అండ్ యాడ్ సెట్ సెట్టింగ్స్ అండి. ఓకే, నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇప్పుడు మనకు యాడ్ సెట్టింగ్స్, లీడ్ జనరేషన్ లో యాడ్ సెట్టింగ్స్ ఎలా చేంజ్ చేయాలి లాస్ట్. సో దీన్ని కూడా నేను రియల్ ఎస్టేట్ అనే పెట్టుకుంటాను. ఓకే, సో ఇక్కడ మనకు ఫేస్బుక్ పేజ్ ఏదైతే పెట్టుకున్నామో ఆ పేజ్కి రిలేటెడ్గా ఏదన్నా మనకు లింక్ అయి ఉంటే దాని అకౌంట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఇక్కడ లింక్ చేసుకుంటాం. లేదు మనకు వేరే అకౌంట్ అనుకోండి, ఇక్కడ కనెక్ట్ అకౌంట్ అని చెప్పి క్లిక్ చేసి మన ఇన్స్టాగ్రామ్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మనకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ నేను అకౌంట్ కనెక్ట్ చేస్తున్నాను కాబట్టి డ్రాప్ డౌన్ లో మనకు ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, సో ఏ పేజ్కి ఏ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనెక్ట్ అవుతుందో అది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఇది ఫస్ట్ టైం మాత్రం మనం ఇలా కనెక్ట్ చేస్తే చాలమ్మా. సెకండ్ టైం నుంచి మళ్ళీ మనం ఇన్స్టాగ్రామ్ లాగిన్ అయ్యి కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం మాత్రమే ఈ పర్టికులర్ పేజ్కి మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లాగిన్ అయ్యి ఇక్కడ కనెక్ట్ అవ్వాలి. నెక్స్ట్ యాడ్ సెటప్. యాడ్ సెటప్ లో ఎప్పుడు కూడా క్రియేట్ యాడే పెట్టుకుంటాం, ఎందుకంటే మనం యాడ్ క్రియేట్ చేయబోతున్నాం కాబట్టి.
ఇక్కడ ఎగ్జిస్టింగ్ పోస్ట్ అనే ఆప్షన్ మనకు హైలైట్ అవ్వట్లేదు. ఇది కొన్ని క్యాంపెయిన్స్‌కి మాత్రమే హైలైట్ అవుతుంది. లైక్ ఎంగేజ్‌మెంట్స్ యాడ్ గాని ఇలాంటి వాటికి. మనకి ఏదైనా ఒక పోస్ట్ ఉందనుకోండి. ఆ పోస్ట్‌నే అంటే మన పేజ్‌లో ఏదైనా పోస్ట్ ఉంటే, ఆ పర్టిక్యులర్ పోస్ట్‌నే మనం యూజ్ చేసుకుంటాం యాడ్‌కి. సో, ఆ విధంగా ఇక్కడ ఓపెన్ అవుతుంది మనకు. సో, నెక్స్ట్ క్రియేటివ్ హబ్ మాకప్ అనేది ఇది యాక్చువల్‌గా మనకేంటంటే మాకప్ ఉంటుంది. ఇది ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ మనం మాకప్స్ క్రియేట్ చేసుకోవచ్చనమాట. క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. అలా ముందుగానే మనం మాకప్స్ క్రియేట్ చేసి పెట్టుకుంటే అవి ఇక్కడ చూపిస్తాయి మనకు. సో, ప్రస్తుతానికి మనకు యాడ్ మన ఓన్‌గా బ్యానర్‌తో క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి క్రియేట్ యాడ్ పెట్టుకుంటాం. సో, ఇక్కడ మీకు ఫార్మాట్ వచ్చేసి ఏంటంటే సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో. సో, రియల్ ఎస్టేట్‌కి మోస్ట్‌లీ సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో పెట్టుకుంటాం. ఈ కోరోజులు అనేది ఏందంటే 2-3 అనమాట. స్క్రోల్ చేసేలాగా రైట్ టు లెఫ్ట్ నుంచి మనకు స్క్రోల్ చేసేలాగా వస్తుంది ఈ ఆప్షన్. సో, ఇది మోస్ట్‌లీ ఈ-కామర్స్ విత్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ సేల్ చేస్తారు కదా! వాళ్ళు ఎక్కువ పెట్టుకుంటారనమాట. వెబ్‌సైట్‌లో ఒక 4, 5 ప్రొడక్ట్స్ ఫస్ట్ ఒక ప్రొడక్ట్ వస్తుంది. రైట్ సైడ్ నుంచి మనం స్క్రోల్ చేస్తే ఇంకో ప్రొడక్ట్ అట్లా ఒక 4, 5 ప్రొడక్ట్స్ తర్వాత లాస్ట్ కార్డ్ ఏమొస్తుందంటే వ్యూ ఆల్ ప్రొడక్ట్స్ ఇన్ దిస్ వెబ్‌సైట్ అని చెప్పి అట్లా వస్తుందనమాట. అలా మనం కోరోజ్ యాడ్ కావాలంటే కోరోజ్ యాడ్ పెట్టుకోవచ్చు. బట్ రియల్ ఎస్టేట్‌కి ఎప్పుడు కూడా సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో యాడ్ ఇది పర్ఫెక్ట్ మనకు. నెక్స్ట్ స్టాండర్డ్ ఎన్హాన్స్‌మెంట్స్, మల్టీ ఇయర్స్ యాడ్స్ ఇవన్నీ కూడా టిక్ చేసే ఉంటుందమ్మా. రికమెండెడ్ అది అట్లే ఉంచుకోండి. ఎందుకంటే మనం అప్‌లోడ్ చేసే బ్యానర్ ఆటోమేటిక్‌గా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. కొంచెం అపియరెన్స్ అంతా బ్రైట్‌నెస్ అన్ని కూడా ఆటో అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. సో, ఇక్కడ బై డిఫాల్ట్‌గా మన పేజ్‌కి ఏదైనా ఇమేజ్ ఉంటే ఆ ఇమేజ్ తీసుకుంటుంది. మనం ఇది తీసేసి రిమూవ్ ఆల్ అని క్లిక్ చేసి మన ఓన్‌గా ఏదైనా ఇమేజ్ యాడ్ చేసుకుంటాం. యాడ్ మీడియా అని క్లిక్ చేసి వి కెన్ యాడ్ ద ఇమేజ్ హియర్. సో, ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం ప్రీవియస్‌లీ యూజ్ చేసిన ఇమేజెస్ అన్నమాట. వీటిలో నేను ఏదైనా ప్రస్తుతానికి ఒక బ్యానర్ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే. సో, ఈ బ్యానర్స్ మనం క్యాన్వాలోనే డిజైన్ చేసుకుంటాం. సో, వన్స్ ఈ బ్యానర్స్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మేక్ ష్యూర్ అన్ని ఒరిజినల్ రికమెండెడ్ ఉన్నాయి కదా! దాంట్లోనే ఉంచుకోవాలి. అండ్ క్లిక్ నెక్స్ట్. నెక్స్ట్ స్టెప్‌లో ఆప్టిమైజేషన్స్ ఆఫ్‌లో ఉంటుంది. దీన్ని ఆన్ చేయండి. ఆప్టిమైజేషన్ అనేది ఆన్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా ఇమేజ్‌కి సంబంధించిన బ్రైట్‌నెస్ కావచ్చు ఇవన్నీ కూడా ఆటో ఆప్టిమైజ్ అయిపోతాయి. ఓకే. సో, ఇలా ఆప్టిమైజేషన్ ఆన్ చేసిన తర్వాత మనకు ఇమేజ్ ఏవైతే మనం సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ ఉందో దాన్ని ఆటోమేటిక్‌గా దానికి సంబంధించిన బ్రైట్‌నెస్ కావచ్చు, కాంట్రాస్ట్ కావచ్చు ఇవన్నీ కూడా ఆటో అడ్జస్ట్ చేస్తుందన్నమాట ఇది. దెన్ క్లిక్ ఆన్ డన్. ఇక్కడ రైట్ సైడ్‌లో మన యాడ్ ప్రివ్యూ చూసుకోవచ్చమ్మా. ఈ యాడ్ ప్రివ్యూలో మన యాడ్ ఎలా కనిపిస్తుంది అనేది ఇక్కడ చూసుకుంటూ ఉండొచ్చు. సో, వన్స్ ఇవి ఎంటర్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ప్రైమరీ టెక్స్ట్ అని వస్తుంది. ప్రైమరీ టెక్స్ట్ అంటే ఏంటంటే మన ఈ బ్యానర్‌కి పైన వస్తుందన్నమాట. సపోజ్ ఇప్పుడు నేను ఏదైనా ఒక మన యాడ్‌కి రిలేటెడ్‌గా కొంచెం అట్రాక్టివ్‌గా ఉండే టెక్స్ట్ అనేది పెట్టుకుంటాం. లైక్ ఫ్రీ సైట్ విజిట్ ఇట్లా మనం ఏ కంటెంట్ కావాలంటే ఆ కంటెంట్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చమ్మా. మనం ఇక్కడ యాడ్ చేసిన కంటెంట్ ఎప్పుడు కూడా మన ఇమేజ్‌కి పైన వస్తుంది. ఓకే. సో, నెక్స్ట్ హెడ్‌లైన్. హెడ్‌లైన్ వచ్చేసి మనకి ఇమేజ్ ఉంది కదా! ఇమేజ్ కింద వస్తుంది మనకు. బుక్ ఫ్రీ సైట్ విజిట్ నౌ. లేదా బుక్ ఫ్రీ సైట్ విజిట్ అని చెప్పి విల్ యాడ్ సమ్ ఎమోజీస్. గెట్ ఎమోజీ అని చెప్పి మనం కొన్ని ఎమోజీస్ యాడ్ చేసుకోవచ్చు. కంటెంట్ కొంచెం అట్రాక్టివ్‌గా ఉండడం కోసం. నేను కొన్ని ఎమోజీస్ యాడ్ చేస్తాను కంటెంట్‌లో. రైట్. సో, బ్యాక్ హ్యాండ్ పాయింటింగ్ రైట్ అని ఉంది కదా! సో, ఇది పెట్టుకుందాం. ఓకే. సో, ఎందుకంటే బుక్ ఫ్రీ సైట్ విజిట్ అని హ్యాండ్ ఎట్ ఎందుకు చూపించారంటే ఇక్కడ బటన్‌లో మనం బుక్ నౌ అనే ఆప్షన్ పెట్టుకుంటాం ఇక్కడ. ఓకే. సో, బుక్ నౌ. ఇప్పుడు కింద వాళ్ళు చూసినప్పుడు బుక్ ఫ్రీ సైట్ విజిట్ అని చెప్పి ఇట్లా ఫింగర్ అలా చూపిస్తున్నట్టు ఉంటుంది. అండ్ ఇక్కడ బుక్ నౌ అనేది కనిపిస్తుంటుంది. ఓకే. సో, ఇలా మనం మన యాడ్ ఎలా కనిపించాలో క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో, వన్స్ మనకు ఈ ప్రైమరీ టెక్స్ట్ అనేది ఎప్పుడు అట్రాక్టివ్‌గా ఉండాలి. ఇమేజెస్ కూడా కొంచెం వీలైనంత వరకు అట్రాక్టివ్ ఉండే ఇమేజ్ పెట్టుకోవాలమ్మా. అండ్ ఇక్కడ ఒక క్యాంపెయిన్‌లో ఒక యాడ్ సెట్ అండ్ ఒక యాడ్ మనం క్రియేట్ చేస్తాం. తర్వాత వన్స్ క్రియేట్ అయిన తర్వాత వి కెన్ డూప్లికేట్ ద యాడ్ సెట్ అండ్ యాడ్స్. అది ఎందుకని డూప్లికేట్ చేస్తామంటే మనం అడ్వర్టైజ్మెంట్‌ని స్కేలింగ్ చేసుకోవడం కోసం. అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత మన యాడ్ పెర్ఫార్మన్స్‌ని బేస్ చేసుకొని
వాటిల్లో మల్టిపుల్ ఇమేజెస్ పెట్టుకుంటాం. ఎందుకంటే ఏ ఇమేజ్‌కి కస్టమర్ అట్రాక్ట్ అవుతాడనేది ఎవరు చెప్పలేరు. అవునా? సో, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మనం రకరకాల బ్యానర్స్ తయారు చేసి సపోజ్ ఒక 4-5 బ్యానర్స్ తయారు చేసి ముందు ఒక బ్యానర్ పెట్టి యాడ్ అనేది పబ్లిష్ చేస్తాం. యాడ్ అప్రూవ్ అయిన తర్వాత దాన్ని 1 డే ఆర్ 2 డేస్ రన్ చేశాక లేదా 1 డే రన్ అయిన తర్వాత దాన్ని డూప్లికేషన్ చేసి ఇంకో బ్యానర్ కూడా పెడతాం మనం. అట్లా ఒక యాడ్‌లో ఒక 2-3 బ్యానర్స్ పెట్టినందువల్ల ఏమవుతుందంటే మల్టిపుల్ బ్యానర్స్ పెట్టినప్పుడు ఒక మల్టిపుల్ బ్యానర్స్ పెట్టి ఒక 4-5 డేస్ యాడ్ రన్ చేయండి. ఏ బ్యానర్‌కి కస్టమర్ బాగా అట్రాక్ట్ అవుతున్నాడు అనేది మనకు అక్కడ తెలుస్తుంది. ఎందుకంటే ఏ బ్యానర్ మీద ఎక్కువ మంది క్లిక్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. సో, అప్పుడు ఏ బ్యానర్ మీద అయితే ఎక్కువ మంది క్లిక్ చేశారో దాన్ని కంటిన్యూ చేసి మిగతా బ్యానర్స్‌ని మనం పాస్ చేస్తాం. ఓకే. ఇలా మనం ప్రతిదీ కూడా టెస్ట్ చేసుకోవాలమ్మా ఫేస్‌బుక్‌లో. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇనీషియల్‌గా కొత్తగా మనం యాడ్ క్రియేట్ చేసినప్పుడు లీడ్ కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది. ఎప్పుడైతే మనం ఈ బ్యానర్స్‌ని మోడిఫై చేసుకుంటూ వెళ్తామో ఆటోమేటిక్‌గా లీడ్ కాస్ట్ అనేది తగ్గిపోతూ ఉంటదన్నమాట. ఓకే. సో, వన్స్ మనం ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డెస్టినేషన్. డెస్టినేషన్‌లో మిగతా యాడ్స్‌కి, లీడ్ జనరేషన్ యాడ్స్‌కి ఉండే డిఫరెన్స్ ఏంటంటే మిగతా యాడ్స్ డైరెక్ట్‌గా మనం ఎక్కడైతే క్లిక్ చేసి ఎక్కడికెళ్ళాలనేది మనం డైరెక్ట్‌గా ఆ లింక్ ఇచ్చేసుకుంటాం. బట్ లీడ్ జనరేషన్‌లో మనకొక ఫార్మ్ అనేది క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఈ యాడ్ ఫేస్‌బుక్ అయినా, ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా ఎవరైనా చూసి బుక్ నౌ అనే బటన్ క్లిక్ చేశారనుకోండి. బుక్ నౌ అనే బటన్ క్లిక్ చేస్తే వాళ్ళకి ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. అది ఏ పాపప్ ఓపెన్ అవ్వాలనేది మనం ఆ ఫార్మ్ ఇక్కడ క్రియేట్ చేయాలి. ఓకే. సో, క్రియేట్ చేసిన దగ్గర ఇక్కడ క్రియేట్ ఫార్మ్ క్రియేట్ న్యూ ఉంది కదా! దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం ఫార్మ్ అనేది క్రియేట్ చేయాలి. అంటే మన యాడ్ చూసి మన యాడ్ మీద బుక్ నౌ అనేది క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుందన్నమాట కస్టమర్స్‌కి. సో, ఫార్మ్ నేమ్ అనేది వచ్చేసి మన ఇంటర్నల్ పర్పస్ కోసం సపోజ్ రియల్ ఎస్టేట్ అనే ఇస్తాను నేను. జస్ట్ ఫర్ టైమ్ బీయింగ్ మీకు చూపించడం కోసం. ఫార్మ్ టైప్‌లో మనకు 3 టైప్స్ ఉంటాయండి. మోర్ ఇంటెంట్, హైయర్ ఇంటెంట్, కస్టమ్ అని. మోర్ ఇంటెంట్ అనేది ఏందంటే ఆటో ఫిల్‌గా అయిపోయి అంటే కస్టమరు ఫార్మ్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదండి. అది ఆటో ఫిల్ అవుతుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఫేస్‌బుక్‌లో యూజ్ చేసిన ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, వాళ్ళ నేము ఇవన్నీ గూడా ఆటోమేటిక్‌గా ఫేస్‌బుక్ డేటాబేస్ నుంచి తీసుకొని ఈ ఫార్మ్ అనేది అదే ఫిల్ చేసి పెట్టేస్తుంది. వాళ్ళు జస్ట్ అది కరెక్ట్‌గా ఉందా లేదా చూసుకొని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో, ఇది డైరెక్ట్‌గా వాళ్ళు క్లిక్ చేయంగానే ఫార్మ్ సబ్మిట్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ పెట్టుకుంటే రివ్యూ స్టెప్ ఒక స్టెప్ ఇంకోటి యాడ్ అవుతుందన్నమాట. అంటే మీరు ఫార్మ్‌లో ఫిల్ చేసినటువన్నీ కరెక్టా కాదా అనేది ఒక సెపరేట్‌గా రివ్యూ స్టెప్ ఓపెన్ అవుతుంది వాళ్ళకి. అది రివ్యూ చేసి కరెక్ట్ అనుకుంటేనే వాళ్ళు సబ్మిట్ చేస్తారన్నమాట. సో, అందుకని మనం హైయర్ ఇంటెంట్ పెట్టుకోవడం వల్ల ఏందంటే కొంచెం బెటర్ లీడ్స్ వస్తాయి మనకు. ఓకే. కస్టమ్ అనేది ఏందంటే మన ఓన్‌గా ఈ ఫార్మ్స్ కావచ్చు లేదా కంటెంట్ కావచ్చు ఇవన్నీ కూడా కొంచెం మోడిఫై చేసుకోవచ్చన్నమాట. సో, ప్రస్తుతానికి నాకు కస్టమ్ అవసరం లేదు. ఐ విల్ గో ఫర్ హైయర్ ఇంటెంట్. ఇంట్రోలో ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ యూజ్ ద ఇమేజ్ ఫ్రమ్ ద యాడ్. సో, యాడ్‌లో ఉన్న ఏ ఇమేజ్ ఉందో అదే యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మన ఓన్‌గా ఏదన్నా ఇమేజ్ ఉంటే దాన్ని ఇక్కడ అప్‌లోడ్ చేసుకోవాలి. అప్‌లోడ్ ఇమేజ్ అని చెప్పి. మన ఓన్ ఇమేజ్ అప్‌లోడ్ చేయాలంటే ఇది సైజ్ అమ్మా. 1200 x 628 అనేది ప్రాపర్ సైజ్. సో, దీంట్లో మనకు హెడ్‌లైన్ ఇక్కడ హెడ్‌లైన్ ఉంది చూసారా? ఈ టెక్స్ట్ ఇక్కడ రాయాలన్నమాట. బెస్ట్ ఫార్మ్ ప్లాట్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ లేదా నియర్ హైదరాబాద్ విత్ DTCP అప్రూవ్డ్. యాహ్! సో, నెక్స్ట్ డిస్క్రిప్షన్‌లో మనకి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ రాసుకుంటే రాసుకోవచ్చు. ఫాస్ట్ గ్రోయింగ్ ప్రాజెక్ట్ 15 years free membership for free club membership. సంథింగ్ ఇలా ఎక్స్ట్రా స్టాండర్డ్ ఇన్కమ్ ఇలా మనకు కావాల్సిన డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు అనమాట. సో, ఎప్పుడైతే కస్టమర్స్ బుక్ నౌ అని క్లిక్ చేస్తారో వాళ్ళకి ఈ విధంగా కనిపిస్తుంది. ఒక చిన్న పాపప్ ఓపెన్ అయ్యి దీంట్లో వాళ్ళు నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే వాళ్ళని క్వెషన్స్ అడుగుతుందన్నమాట ఇలాగ. సో, వాళ్ళ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ ఈమెయిల్ ఐడీ, నేమ్ అనేది బై డిఫాల్ట్ వస్తుందమ్మా. ఇక్కడ
ప్రీ ఫిల్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇది చేసుకోండి. ఇక్కడ యాడ్ క్వశ్చన్ అనేది క్లిక్ చేశారంటే కస్టమర్స్ మాన్యువల్గా ఫిల్ చేయాల్సి వస్తుంది. మాన్యువల్గా ఫిల్ చేస్తే ఖచ్చితంగా స్పెల్లింగ్ మిస్టేక్స్ అని కానీ టైపింగ్ ఎర్రర్స్ ఉంటాయి. సో బెటర్ అందులో వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారో కూడా తెలియదు. అదే ప్రీ ఫిల్డ్ క్వశ్చన్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఫేస్బుక్ దగ్గర నుంచి ఆటోమేటిక్గా రిట్రైవ్ చేసుకొని ఇక్కడ ఆటోమేటిక్గా డిస్ప్లే చేస్తుంది కాబట్టి అది జెన్యున్ ఇన్ఫర్మేషన్. ఎవరైనా సరే ఫేస్బుక్లో ఈమెయిల్ ఐడి అయినా ఫోన్ నెంబర్ అయినా అప్ టు డేట్ పెట్టుకుంటారు. సో ఇక్కడ మనకు జెన్యున్గా ఉంటాయి ఇవన్నీ కూడా. సో ఇక్కడ మెసేజ్ డిస్క్రిప్షన్ మెసేజ్ లెట్ పీపుల్ నో హౌ ద ఇన్ఫర్మేషన్ యూఆర్ గోయింగ్, అంటే మనం వాళ్ళు షేర్ చేసే ఇన్ఫర్మేషన్ మనం ఎలా యూజ్ చేయబోతున్నాము అనే దానికి ఇక్కడ ఖచ్చితంగా మెసేజ్ రాయాలి. ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ద ఇన్ఫర్మేషన్, వీ విల్ యూజ్ దిస్ ఇన్ఫర్మేషన్ టు గివ్ ప్రాపర్టీ డీటెయిల్స్. ఓకే, సో ఇలా వాళ్ళకి జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాం అనమాట. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, ఫుల్ నేమ్ అనేది మ్యాండేటరీగా వస్తుంది ఇక్కడ. సో మనం ఏం చేస్తామంటే యాడ్ కేటగిరీలోకి వెళ్ళి మనకు ఫోన్ నెంబర్ కూడా కావాలి కాబట్టి విల్ యాడ్ ఫోన్ నెంబర్. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి, ఫుల్ నేమ్, ఫోన్ నెంబర్ 3 వస్తాయి. కావాలంటే మనం వేరే డీటెయిల్స్ కూడా ఇక్కడ అడగచ్చు అమ్మా, వాళ్ళ సిటీ, స్టేట్, లేదా వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, వర్క్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇవి కూడా అడగాలి. బట్ నాకు ఇవేం అవసరం లేదు, ఐ డోంట్ కేర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వాళ్ళ నేమ్, ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్, ఈ 3 ఉంటే చాలు మనకు. తర్వాత నెక్స్ట్ స్టెప్, వీళ్ళు ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ప్రైవసీ పాలసీ పేజ్ వస్తుంది వాళ్ళకి. ఇది రివ్యూ పేజ్ అనమాట. సో ప్రైవసీ పాలసీలో మనకు ఏదైనా వెబ్సైట్ ఉండి దాంట్లో ఆల్రెడీ ప్రైవసీ పాలసీ అనే పేజ్ ఉంటే అది ఒక లింక్ని ఇక్కడ ఇవ్వాలి మనం. ఓకే, ప్రైవసీ పాలసీ ఎందుకంటే వీఆర్ నాట్ గోయింగ్ టు మిస్యూజ్ దిస్ ఇన్ఫర్మేషన్ అని క్లియర్గా అక్కడ డిఫరెంట్గా మెన్షన్ చేసి ఉండాలి. లేదు మనకు ఒకవేళ మన వెబ్సైట్ ఉండి దానికి లింక్ లేదు అంటే ప్రైవసీ పాలసీ పేజ్ లేదు, లేదా మనకు వెబ్సైట్ లేదనుకుంటే ఇన్ దట్ కేస్ యాడ్ డిస్క్లైమర్ అని చెప్పేసి కస్టమ్ డిస్క్లైమర్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఏదైనా ఒక వెబ్సైట్ ఇవ్వచ్చమ్మా. ఇప్పుడు నేను ఇన్ఫీస్టోర్ అనే వెబ్సైట్లో ప్రైవసీ పాలసీ పేజ్ ఉంది మనకు. ఐ విల్ గో విత్ దట్ లింక్, ప్రైవసీ పాలసీ. ఈ పేజ్ లింక్ నేను కాపీ చేసుకొని దీన్ని యాడ్స్కి ఇస్తాను. ఓకే, దాని లింక్ టెక్స్ట్ వచ్చేసి ఐ విల్ గివ్ ప్రైవసీ పాలసీ ఉంది. మీరు కావాలంటే సేమ్ ఇదే పేజ్ ఇచ్చుకోవచ్చు, నేను ఇచ్చిన పేజ్ మన వెబ్సైట్లోదే. లేదు ఈ పేజ్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో డిస్క్లైమర్లో, సో దీంట్లో ఏంటంటే సో కమెంట్స్ అయినా లేదా మీడియాలో అయినా వీళ్ళు ఇచ్చిన కంటెంట్ అయినా షేర్ చేసిన డేటా అయినా మేము అన్నీ కూడా సెక్యూర్గా ఉంచుతాము, వీఆర్ నాట్ గోయింగ్ టు మిస్యూజ్ అని చెప్పి ఇక్కడ కొంచెం ఆ కంటెంట్ రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ రివ్యూ స్క్రీన్. రివ్యూ స్క్రీన్ ఏంటంటే ఇదనమాట, వాళ్ళ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చూసుకుంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే స్లైడ్ టు సబ్మిట్ అని చూసారా, ఇది క్లిక్ చేస్తారు. ఎప్పుడైతే కస్టమర్స్ స్లైడ్ టు సబ్మిట్ అని చెప్పి సబ్మిట్ చేస్తారో, చేసిన తర్వాత వాళ్ళకి ఈ స్క్రీన్ వస్తుంది, థ్యాంక్ యూ యువర్ ఆల్ సెట్. ఓకే, ఇక్కడ మనం ఏం పెట్టుకోవాలి ఇక్కడ రాసుకోవచ్చు, థ్యాంక్ యూ యువర్ ఆల్ సెట్. లేదా థ్యాంక్స్ ఫర్ బుకింగ్ సైట్ విజిట్. ఓకే, మనం దానికి సంబంధించింది ఇచ్చాం కాబట్టి అదే థ్యాంక్స్ ఫర్ బుకింగ్ ఫ్రీ సైట్ విజిట్ అని చెప్పి ఇచ్చేసి నెక్స్ట్ డిస్క్రిప్షన్లో యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ ఆర్ ఎగ్జిట్ ద ఫామ్ నో అని చెప్పి పెట్టారు కదా. సో ఈ ప్లేస్లో నేను వేరే కంటెంట్ పెట్టుకుంటానమ్మా. అవర్ ఎగ్జిక్యూటివ్ విల్ కాంటాక్ట్ యూ our executive will contact you shortly. Contact you shortly. Meanwhile, or you can call us below. Okay, or you can call us below. So
సో ఇక్కడ వ్యూ వెబ్ మనకు కావాలంటే కస్టమర్ని మన వెబ్సైట్కి పంపించవచ్చు ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత, లేదా మనకు కాల్ చేసే ఆప్షన్ పెట్టుకోవచ్చు, లేదా వ్యూ ఫైల్ అంటే బ్రోచర్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి కూడా చూపించుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే కాల్ బిజినెస్ అని క్లిక్ చేసి ఏ నెంబర్కి మనం కాల్ చేయాలి, ఇక్కడ మనం మన నెంబర్ ఇచ్చుకుంటాం. do one thing, ఇండియన్ నెంబర్ కాబట్టి ఇండియా చూస్ చేసుకొని మనం మన నెంబర్ ఇచ్చుకుంటాం. ఓకే, ఇలాగా. సో కింద ఇక్కడ ఈ ప్లేస్ లో కాలర్స్ అని పెట్టుకుందాం. ఓకే, సో ఇప్పుడు కస్టమర్స్ ఏంటంటే బుక్ నౌ క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తాయమ్మా ఈ 4 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది. ఇందాక మీకు యాడ్ చూపించాం కదా, మనం యాడ్ క్రియేట్ చేసాం కదా, అలా మనం యాడ్ రన్ చేసిన తర్వాత కస్టమర్ ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్లో అయినా లేదా వాళ్ళ స్టోరీస్లో అయినా దేంట్లో అయినా సరే మన యాడ్ కనిపిస్తుంది. దాని మీద బుక్ నౌ అని ఎప్పుడైతే వాళ్ళు క్లిక్ చేస్తారో లేదా యాడ్ మీద క్లిక్ చేస్తారో వాళ్ళకి ఇలా పాపప్ ఓపెన్ అవుతుంది అన్నమాట ఈ ఫామ్. సో దీని మీద నెక్స్ట్ అని క్లిక్ చేసిన వెంటనే వాళ్ళకి ఈ స్టెప్ వస్తుంది, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయమని. ఇక్కడ ఇన్ఫర్మేషన్ వాళ్ళు మాన్యువల్గా టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఫేస్బుక్ ఆటోమేటిక్గా వాళ్ళ డీటెయిల్స్, ఎందుకంటే ఫేస్బుక్ దగ్గర వాళ్ళ ఈమెయిల్ ఐడి, ఫుల్ నేమ్ అండ్ ఫోన్ నెంబర్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళ డేటా నుంచి ఆటోమేటిక్గా రిట్రైవ్ చేసుకొని ఫేస్బుక్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. వాళ్ళు జస్ట్ చెక్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం క్లిక్ చేస్తే ఈ స్టెప్కి వెళ్తారు. రివ్యూ యువర్ ఇన్ఫో అని చెప్పేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందా లేదో ఒకసారి రీచెక్ చేసుకోండి. ప్రైవసీ పాలసీ కూడా కింద డిస్ప్లే చేస్తారు. ఓకే, నెక్స్ట్ స్లైడ్ టు సబ్మిట్ అని చెప్పి క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా ఈ పేజ్కి వస్తారు. థ్యాంక్స్ ఫర్ బుకింగ్ ఫ్రీ సైట్ విజిట్, అవర్ ఎగ్జిక్యూటివ్ విల్ కాంటాక్ట్ యూ షార్ట్లీ ఆర్ యూ కెన్ కాల్ us బిలో. ఓకే, ఇది చూసి అంటే మనం ఫామ్ ఫిల్ చేసినట్టే, ఫామ్ సబ్మిట్ చేసినట్టే, మనకు లీడ్ వచ్చేసినట్టే. అప్పటికి లీడ్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఎవరైనా సరే మళ్ళీ దీన్ని క్లిక్ చేసి కాల్ చేశారంటే వాళ్ళకి డబుల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు. సో ఇఫ్ వీఆర్ గెటింగ్ కాల్స్ ఫ్రమ్ దమ్, వాళ్ళు మోస్ట్లీ ఈ ప్రోడక్ట్ లేదా సర్వీస్ మనం ఏదైతే ప్రమోట్ చేస్తున్నామో దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నట్టు అనమాట వాళ్ళకి. కాబట్టి సో వన్స్ ఇదంతా అయిన తర్వాత పబ్లిష్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫామ్ అనేది పబ్లిష్ అవుతుంది. ఓకే, సో ప్రస్తుతానికి నేను పబ్లిష్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనకు ఫామ్స్ చాలా ఉన్నాయి. సో డ్రాప్ డౌన్లో మనం చేసిన ఫామ్స్ అన్నీ అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే, మనకు ముందున్న ఫామ్నే మనం సెలెక్ట్ చేసుకొని లాస్ట్లో ట్రాకింగ్ అనేది మనకు కావాలంటే సెట్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా పబ్లిష్ అని క్లిక్ చేస్తే యాడ్ అనేది పబ్లిష్ అవుతుంది. ఈ ట్రాకింగ్ అనేది ఎవరికంటే ఎవరైనా సిఆర్ఎం సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారని చెప్పాను కదా కొంతమంది, అలాంటి సిఆర్ఎం సాఫ్ట్వేర్ యూజ్ చేస్తే వాటిని ఇక్కడ మనం లింక్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో దానికి ట్రాకింగ్ కోసం. సో ప్రస్తుతానికి నాకు ట్రాకింగ్ అవసరం లేదు ఎందుకంటే నాకు వచ్చిన లీడ్స్ నేను డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుంటాను. ఓకే, దాన్ని క్లిక్ ఆన్ పబ్లిష్. పబ్లిష్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన యాడ్ అనేది పబ్లిష్ అవుతుంది. పబ్లిష్ అయిన తర్వాత ఫేస్బుక్ వాళ్ళు మన యాడ్ని మినిమం 2 hours నుంచి మ్యాక్సిమం అప్ టు 72 hours డిపెండ్స్ అపాన్ ద యాడ్ టైం తీసుకొని వెరిఫై చేసి యాడ్ని అప్రూవ్ చేస్తారు. మన యాడ్ అప్రూవ్ అయిన తర్వాత నుంచే మన యాడ్ అనేది రన్ అవుతుందమ్మా, అప్పుడు దాకా మన యాడ్ అనేది రన్ అవ్వు. ఓకే, సో ఎప్పుడైతే మనకు ఫేస్బుక్ వాళ్ళు మన యాడ్ని వెరిఫై చేసి వాళ్ళు అప్రూవ్ చేస్తారో, అప్రూవ్ చేసిన తర్వాత మనకు మెయిల్ నోటిఫికేషన్ కూడా వస్తుంది అండ్ మన ఫేస్బుక్లో నోటిఫికేషన్ వస్తుంది యువర్ యాడ్ అప్రూవ్డ్ అని. అలా వచ్చిన తర్వాత మన యాడ్ రన్ అవుతుంది. బట్ అప్పుడు వచ్చిన తర్వాత కూడా యాడ్ రన్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, మనం డైలీ బడ్జెట్ 500 అని పెట్టినాం కదా, ఆ అమౌంట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫేస్బుక్ అమౌంట్ పే చేయాలి. సో మనం ఫేస్బుక్కి డబ్బులు పే చేయాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు చూసినట్లయితే 3 lines ఉన్నాయి చూసారా, ఇది క్లిక్ చేస్తే మనకు టూల్స్ ఇవన్నీ కనిపిస్తాయి. ఈ 3 linesలోకి వెళ్తే మనకు బిల్లింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ వచ్చి ఇది యాడ్స్ మేనేజర్, మనం ప్రస్తుతానికి యాడ్స్ మేనేజర్ కాలంలో ఉన్నాం. అకౌంట్ క్వాలిటీ, రేపు ఏదైనా ఫ్యూచర్లో మన యాడ్ అకౌంట్లో ఏదైనా ప్రాబ్లం అయితే ఈ అకౌంట్ క్వాలిటీకి వెళ్తే అకౌంట్ క్వాలిటీలో మనకి ఏమీ తెలుస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ బిజినెస్ సెట్టింగ్స్. మన యాడ్ అకౌంట్ ఉంటుంది కదా, మన యాడ్ అకౌంట్ యొక్క సెట్టింగ్స్ని ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఈవెంట్స్ మేనేజర్ దగ్గరికి వెళ్తే నేను మీకు చెప్పాను కదా, పిక్సెల్ అనేది ఒకటి ఉంటుంది ఫేస్బుక్లో. ఆ పిక్సెల్ని మనం క్రియేట్ చేసి మన వెబ్సైట్లో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఫేస్బుక్ పిక్సెల్ అనేది ఎందుకంటే రీమార్కెటింగ్ చేయడం కోసం. మీరు ఎప్పుడైనా గమనించే ఉంటారు, ఏదైనా ఒక వెబ్సైట్ కానీ లేదా ఏదైనా ప్రోడక్ట్ కానీ చూసి మీరు దాన్ని క్లోజ్ చేశారనుకోండి, వాళ్ళ వెబ్సైట్ క్లోజ్ చేసేసిన తర్వాత కాసేపు తర్వాత మీరు ఫేస్బుక్ ఓపెన్ చేస్తే
మీరు ఇంతకుముందు ఏదైతే వెబ్సైట్ చూసారో లేదా ఏదైతే ప్రోడక్ట్ చూసారో అది మీకు మళ్ళీ మళ్ళీ ఫేస్బుక్లో కనిపిస్తూ ఉంటుంది యాడ్ రూపంలో. దాన్నే రీమార్కెటింగ్ అంటారు. అలా మనం రీమార్కెటింగ్ చేసుకోవాలంటే ఈ ఈవెంట్స్ మేనేజర్లోకి వెళ్ళి దాంట్లో మనం పిక్సెల్ అనేది క్రియేట్ చేసుకొని, పిక్సెల్ క్రియేట్ చేస్తే వాళ్ళు చిన్న కోడ్ ఇస్తారు ఫేస్బుక్ వాళ్ళు. ఆ కోడ్ని తీసుకెళ్ళి మన వెబ్సైట్లో ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు ఫేస్బుక్ అనేది ప్రతి ఒక్కటి ట్రాక్ చేస్తూ ఉంటుంది. మన వెబ్సైట్కి ఎవరెవరు వచ్చారు, వాళ్ళు ఎంతసేపు ఉన్నారు వెబ్సైట్కి వచ్చి, ఏ ప్రొఫైల్ వాళ్ళు వచ్చారు, ఈ డేటా అంతా కూడా దాని దగ్గర ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏ పేజ్ అయితే చూసారో లేదా ఏ ప్రోడక్ట్ అయితే చూసారో మళ్ళీ మళ్ళీ వాళ్ళకి అదే చూపించేలాగా మనం యాడ్ రన్ చేసుకోవచ్చు. సో దానికోసం ఈవెంట్స్ మేనేజర్. నెక్స్ట్ ఇవి మన యాడ్ అకౌంట్ సెట్టింగ్స్ అన్ని ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇది బిల్లింగ్లోకి వెళ్తే మనం అమౌంట్ యాడ్ చేసుకోవడానికి అనమాట. ఓకే, సో కింద కూడా అవే ఉంటాయమ్మా, సేమ్ మీకు యాడ్ క్వాలిటీ, యాప్స్, బిల్లింగ్ ఇవే ఉంటాయి అనమాట. ఓకే, కాకపోతే డీటెయిల్గా ఇప్పుడు రిపోర్ట్స్ కావాలనుకోండి, ఆ డీటెయిల్ రిపోర్ట్స్ ఇక్కడ వస్తాయి మనకు. ఇన్సైట్స్లోకి వెళ్తే మన యాడ్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది ఇవన్నీ చూసుకోవడానికి ఇట్లాంటి అనమాట. ఇవి రిపోర్ట్స్ చెక్ చేసుకోవడానికి. బట్ ఇవన్నీ మనకు అవసరం లేదు, నేను మీకు రిపోర్ట్స్ ఎలా చూసుకోవాలని చెప్తాను. సో ప్రస్తుతానికి బిల్లింగ్లోకి వెళ్తే మన యాడ్ క్రియేట్ చేసేసి పబ్లిష్ చేసిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే బిల్లింగ్లోకి వెళ్ళి ఈ బిల్లింగ్లో వీ హ్యావ్ టు యాడ్ ద బ్యాలెన్స్. నా ప్రస్తుతానికి 1551 రూపీస్ ఉంది. యాడ్ ఫండ్స్ అని క్లిక్ చేసి ఇక్కడ మనం యాడ్ చేయాలన్నమాట. ఇలా అమౌంట్ యాడ్ చేస్తేనే మన అమౌంట్ని అది ఈక్వల్గా షేర్ చేసుకొని, అంటే మనకు ఒక క్యాంపెయిన్ ఉంటే ఒక క్యాంపెయిన్కి తీసుకుంటుంది, లేదు మనకు మల్టిపుల్ క్యాంపెయిన్ ఉన్నాయనుకోండి, మన మల్టిపుల్ క్యాంపెయిన్ ఉంటే దాంట్లో ఆటోమేటిక్గా అది తీసుకుంటూ ఉంటుంది అనమాట. ఓకే, ఇలా ఫేస్బుక్ యాడ్స్ అనేది రన్ చేసుకోవాలమ్మా. మీకు లీడ్ జనరేషన్ చూపించాను కదా, సో మిగతా మీకు వేరే యాడ్స్ కూడా ఇంచుమించు ఇదే విధంగా ఉంటాయి. రేపు మళ్ళీ వేరే టైప్ ఆఫ్ యాడ్ చూపిస్తాను మీకు. టేబుల్ మోడ్లోకి వెళ్దాం. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనకు డిఫరెంట్ యాడ్స్ రన్ అవుతూ ఉన్నాయి. ఓకే, సో ఓపెన్ ప్లాట్ షాద్ అని చెప్పి ఒక యాడ్ రన్ చేస్తున్నాం మనం, మీమాంస అని చెప్పి ఇంకొక యాడ్ రన్ చేస్తున్నాం, ఇవన్నీ. ఓకే, సో దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసుకొని చెక్ ఇట్ హియర్. ఇవి రెండు కొత్తగా క్రియేట్ చేసిన యాడ్స్ కాబట్టి పర్ లీడ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి, డెలివరీ అనే దగ్గర యాక్టివ్ ఉందా ఆఫ్లో ఉందా మనం ఇక్కడ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట యాడ్స్ ఎప్పుడు కూడా. బిడ్ స్ట్రాటజీ మనం క్యాంపెయిన్ లెవెల్ బిడ్ స్ట్రాటజీ పెట్టింది మాత్రం ఇక్కడ చూపిస్తుంది. యాడ్సెట్ లెవెల్ బిడ్ స్ట్రాటజీ పెడితే అది ఇక్కడ చూపించదు మనకు. ఇది క్లిక్ చేసి యాడ్సెట్ ట్యాబ్లోకి వెళ్తేనే అక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ బడ్జెట్ అనేది మనం వీటికి క్యాంపెయిన్ లెవెల్లో పెట్టలేదు, యాడ్సెట్ లెవెల్లో పెట్టాం కాబట్టి ఇట్లా చూపిస్తుంది. క్యాంపెయిన్ లెవెల్లో పెడితే ఇక్కడ చూపిస్తుంది అమౌంట్ అంతా కూడా. నెక్స్ట్ రిజల్ట్స్, ఎన్ని లీడ్స్ వచ్చాయి ఏంటి అనేది మనకు చూసుకోవచ్చు. సో ఇప్పుడు దాకా ఈ పర్టికులర్ యాడ్కి డేట్ సెట్ చేసుకుని మనం లీడ్స్ ఎన్ని వచ్చి చూసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ రీచ్ అనేది చూసారా, రీచ్ అనేది ఏంటంటే ఎంత మందికి, నెంబర్ ఆఫ్ పర్సన్. ఇక్కడ మీరు రీచ్లోకి వెళ్తే ఆటోమేటిక్గా పాపప్ చూపిస్తుంది వాట్ ఈస్ రీచ్, ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ సా ద యాడ్స్, ఎంతమంది మన యాడ్ చూశారు అనేది అనమాట. ఇది రీచ్ అనేది వచ్చేసి నెంబర్ ఆఫ్ పీపుల్. ఇంప్రెషన్స్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్, మనం ఎన్నిసార్లు మన యాడ్ కనిపించింది, అంటే ఒకరికి 2-3 సార్లు కనిపిస్తుంటుంది. అట్లాగా మన యాడ్ ఇప్పుడు దాకా 4530 మందికి రీచ్ అయింది. దాంట్లో 5497 సార్లు కనిపించింది అనమాట వాళ్ళకి. అంటే వీళ్ళకి మేబీ కొంతమందికి 2 సార్లు 3 సార్లు కనిపించుండొచ్చు అట్లా. కాస్ట్ పర్ రిజల్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే 159 రూపీస్ 67 పైసా పడింది రీడ్ కాస్ట్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, సో అదేవిధంగా అమౌంట్ స్పెండ్ చూసినట్లయితే 1277 రూపీస్ ఖర్చు అయింది. సో నెక్స్ట్ దీనికి అనుకోండి 14 లీడ్స్ వచ్చాయి, ఇంతమందికి రీచ్ అయింది, ఇన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి, కాస్ట్ పర్ లీడ్ ఇంత పడింది, అమౌంట్ ఇంత అనమాట. సో దాని దగ్గర మనం చూసుకొని చేసుకోవచ్చు. గాట్ ఇట్. సో ఇక్కడ మీరు సపోజ్ దీన్ని క్లిక్ చేశారు అనుకోండి, మీ మంత్స్ లీడ్స్ క్లిక్ చేశారు, చేస్తే యాడ్ సెట్ లెవెల్లో అంటే క్యాంపెయిన్ ట్యాబ్లో నుంచి ఇప్పుడు యాడ్ సెట్ ట్యాబ్లోకి వస్తాం మనం. ఓకే, ఈ యాడ్ సెట్ ట్యాబ్లో మనకు ఇక్కడ బడ్జెట్ అంతా కూడా ఇక్కడ చూపిస్తుంది, మన డైలీ బడ్జెట్ ఎంత పెట్టాము ఏంటనేది. ఒకవేళ మార్చుకోవాలన్నా సరే మనం బడ్జెట్ ఇక్కడ మార్చుకోవాలి, ఎందుకంటే క్యాంపెయిన్ లెవెల్ బడ్జెట్ పెట్టకుండా మనం యాడ్ సెట్ లెవెల్ బడ్జెట్ పెట్టుకున్నాం దీంట్లో. అదే క్యాంపెయిన్ లెవెల్ బడ్జెట్ పెట్టుంటే మనం క్యాంపెయిన్లోనే ప్రైస్ మార్చుకోవాల్సి వచ్చేది అనమాట. డైలీ బడ్జెట్ ఎంత అంటే అంత మార్చుకోవడం. ఓకే, ఇక్కడ కూడా సేమ్ అదే రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ మనం ఇన్ కేస్ ఈ యాడ్ సెట్ని నేను డూప్లికేట్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని డూప్లికేట్ చేస్తున్నాను. డూప్లికేట్ చేసి ఒరిజినల్ క్యాంపెయిన్ అనేది ఇట్లా యాస్టీస్ ఉంటుంది, అంటే ఒక క్యాంపెయిన్లో ఒక యాడ్ సెట్ ఒక యాడే మనం చేసింది.
దాంట్లో నేను మల్టిపుల్ యాడ్ సెట్స్ పెట్టుకోవాలనుకోండి, ఒక యాడ్ సెట్ లో ఒక ఆడియన్స్ పెట్టుకుంటాను, ఇంకొక యాడ్ సెట్ లో ఇంకొక ఆడియన్స్ పెట్టుకుంటాను, అలా చేసుకోవచ్చు. సో దీన్ని ఇప్పుడు నేను డూప్లికేట్ అని క్లిక్ చేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే సేమ్ అదే యాడ్, ఏదైతే యాడ్ సెట్ ఉందో ఆ సెట్టింగ్స్ అన్ని కూడా డూప్లికేట్ అవుతాయి ఇట్లా. ఓకే, డూప్లికేట్ అయిన తర్వాత అది కాపీ అని వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే దీంట్లో ఏం మాడిఫికేషన్ చేయను, మాడిఫికేషన్ ఏం చేయకుండా జస్ట్ కిందకి వచ్చేసి ఇక్కడ మనం చూస్ చేసుకున్న ఆడియన్సెస్ ఉన్నారు చూసారా, ఇవి మాత్రమే మార్చుకుంటాం మనం. ఓకే, సపోజ్ రిసార్ట్స్ లోకి వెళ్తే బిజినెస్ క్లాస్ ఎయిర్ ట్రావెల్, ఫస్ట్ క్లాస్ వెహికల్, go with resort. ఇవంతా ఇంట్రెస్ట్, రిసార్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళండి. I'll do one thing. ఫ్రీక్వెంట్ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్, వాళ్ళలో రిసార్ట్ ఇంట్రెస్ట్ ఉంటుందో పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం యాక్చువల్గా రన్ చేసేది వచ్చేసి ఎవరైతే ఫ్రీక్వెంట్ గా ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ చూపించేలాగా లగ్జరీ రిసార్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉండేలాగా చూపించాము. సో విల్ డూ వన్ థింగ్, ఒకసారి తీసేద్దాం లగ్జరీ రిసార్ట్. ఇక్కడ చూసినట్లయితే ఫ్రీక్వెన్సీ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ అనే ఉంది, ఆల్మోస్ట్ 7 lakhs to 8 lakhs వచ్చింది. ఒకసారి నారో ఆడియన్స్ చేసి దీనికి మనం లగ్జరీ రిసార్ట్ ఇద్దాం. లగ్జరీ రిసార్ట్స్ లాంచింగ్. $2 lakhs to 2.6 lakhs. Okay, we'll try to do this. దీన్ని 1000 కాకుండా బెటర్ 500 rupees కి చేంజ్ చేద్దాం, జస్ట్ ఫర్ టెస్టింగ్ లో కాబట్టి. ఓకే, ఇంతకుముందు మనం ఏం పెట్టామంటే ఎవరైతే ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఉన్నారో వాళ్ళందరికీ చూపించు, ఎవరికైతే రిసార్ట్స్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరికీ చూపించని పెట్టాం. బట్ ఇక్కడ ఏం మాడిఫై చేసామంటే ఎవరికైతే ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్ గా రెగ్యులర్ గా ట్రావెలింగ్ చేస్తున్నారో, ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ చేస్తున్నారో ఫ్రీక్వెంట్ గా, వాళ్ళల్లో ఎవరికైతే లగ్జరీ రిసార్ట్స్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకే చూపిస్తున్నాం. ఫ్రీక్వెంట్ గా ఇంటర్నేషనల్ ట్రావెల్స్ చేసే వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళే ఉంటారు, వాళ్ళల్లో లగ్జరీ రిసార్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా బాగా అమౌంట్ ఉంటారు. ఇలాంటి వాళ్ళే రిసార్ట్స్ మెంబర్షిప్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఐ గో ఫర్ ఫ్రీక్వెంట్ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్, విత్ లగ్జరీ రిసార్ట్ అని పెడతాను. దీంట్లో విత్ ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అనమాట. ఓకే, సో ఇది పెట్టేసి ఇంకేం చేంజెస్ చేయలేదు నేను, ఓన్లీ బడ్జెట్ మార్చాను, 500,000 తీసి 500 పెట్టాను ఈ యాడ్ సెట్ కి సపరేట్ గా. చూద్దాం ఎలా రన్ అవుతుంది అనేది, అండ్ దాంతో పాటుగా ఆడియన్స్ మార్చాను. ఓకే, సో ఐ విల్ గో ఫర్ పబ్లిష్. సో ఈ యాడ్ యాక్టివేట్ అయిన తర్వాత ఒక 2 days చూస్తాను ఈ యాడ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇంత ముందు బాగుందా, ఇది బాగుందా, దీనికి ఎక్కువ లీడ్స్ వస్తున్నాయో దానికి ఎక్కువ లీడ్స్ వస్తున్నాయో చూసుకొని దేనికి ఎక్కువగా లీడ్స్ వస్తున్నాయో ఆ యాడ్ సెట్ కంటిన్యూ చేస్తాను. లీడ్స్ పెద్దగా రావట్లేదు అనుకోండి, దాన్ని పాస్ చేస్తాను. సో దట్స్ వాట్ ఐ యామ్ గోయింగ్ టు డు. అండ్ అదే విధంగా మనం ఆల్రెడీ రన్ అవుతున్న యాడ్కి ఒక ఇదే పెట్టాం, బ్యానరే పెట్టాం. సో నేను దీన్ని కూడా డూప్లికేట్ చేసి ఇంకో బ్యానర్ కూడా పెట్టుకుంటాం. చూద్దాం ఆ బ్యానర్కి ఎక్కువ మంది క్లిక్ చేస్తున్నారు, ఈ బ్యానర్ ఎక్కువ మంది క్లిక్ చేస్తున్నారు చూసుకోవచ్చు. ఓకే, ఎన్ని లీడ్స్ ఏ బ్యానర్కి వచ్చాయి అనేది, పర్టికులర్ బ్యానర్ మీద ఎక్కువ లీడ్స్ వస్తున్నాయి అనుకోండి, ఆ బ్యానర్ ని ఫ్యూచర్ లో కంటిన్యూ చేసి లీడ్స్ పెద్ద ఎక్కువ రావట్లేదు అన్న బ్యానర్ పాస్ చేస్తాం మనం. ఓకే, ఈ విధంగా మనం మాడిఫై చేసుకుంటాం అనమాట. గాట్ ఇట్. దీన్ని స్కేలింగ్ ది యాడ్స్ అంటారమ్మా. ఎప్పటికప్పుడు యాడ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసుకుంటూ ఎవ్రీడే లేదా 2 days వన్స్ అయినా యాడ్ ఎలా పెర్ఫార్మ్ అవుతుంది అనేది వీలైనంత వరకు ఎవ్రీడే చేయాలి. అదే కరెక్ట్ గా చేయడం. మనం ఎవ్రీడే మన యాడ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసుకొని దాన్ని బేస్ చేసుకొని వీ హ్యావ్ టు కీప్ స్కేల్ ది యాడ్స్. డిఫరెంట్ బ్యానర్స్ తో డిఫరెంట్ ఆడియన్సెస్ తో ట్రై చేయాలి.
ఎందుకంటే ఈవెన్ ఫేస్బుక్ ఓనర్, గూగుల్ ఓనర్ కూడా చెప్పలేరు మీరు ఇలా యాడ్ రన్ చేస్తే మీకు బిజినెస్ వస్తుంది అని చెప్పి. అది మన రెస్పాన్సిబిలిటీ. మనం టెస్ట్ చేయాలన్నమాట. ఏ టైప్ ఆఫ్ యాడ్ నాకు వర్కౌట్ అవుతుంది, ఏ టైప్ ఆఫ్ యాడ్ నాకు వర్కౌట్ అవ్వట్లేదని మనం టెస్ట్ చేసి వర్కౌట్ అవుతున్న యాడ్ని కంటిన్యూ చేసుకుంటాం, వర్కౌట్ అవ్వట్లేదు అన్నదాన్ని పాస్ చేసుకుంటాం. దిస్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఆన్ డైలీ బేసిస్. ఓకే, అర్థమైందండి ఎలా చేయాలో? ఎనీ డౌట్స్? ఇక్కడ డౌట్స్ ఉన్నాయమ్మా? ఒకసారి ఫేస్బుక్ యాడ్స్ క్రియేట్ చేయడం ప్రాక్టీస్ చేసుకోండి. ఫేస్బుక్ యాడ్స్ ఒక్కటి క్రియేట్ చేయడం మీకు బాగా అలవాటు అయితే దీని నుంచే మీరు బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించుకోవచ్చు. అది ఎలాగో నేను చెప్తాను. యాజ్ ఏ ఫ్రీలాన్సర్గా ప్రాజెక్ట్స్ తీసుకొని క్లయింట్స్కి యాడ్స్ రన్ చేసి పెట్టి వీ కెన్ చార్జ్ ద మనీ ఫ్రమ్ దెమ్. అలా బ్రహ్మాండంగా అమౌంట్ సంపాదించుకోవచ్చు. ఓకే ఓకే దెన్, సో విల్ సీ యూ టుమారో. ఒకసారి ఇదైతే బాగా ప్రాక్టీస్ చేసుకోండి. గాట్ ఇట్? సో రేపు నేను మీకు వేరే టైప్ ఆఫ్ యాడ్ కూడా ఒకసారి చూపిస్తాను. అంటే లీడ్స్ యాడ్స్ చెప్పాను కదా, లీడ్ యాడ్ అనేది ఏంటంటే మెయిన్ కాబట్టి మిగతా అన్ని కూడా సేమ్ ఒకేలా ఉంటాయి అమ్మా. మీరు అవేర్నెస్ యాడ్ తీసుకున్నా, ట్రాఫిక్ యాడ్ తీసుకున్నా, లీడ్ జనరేషన్ యాడ్ తీసుకున్నా, ఏ యాడ్ తీసుకున్నా సరే స్టైల్ ఆఫ్ క్రియేషన్ సేమ్. బట్ ఓన్లీ లీడ్ జనరేషన్ లో మాత్రమే ఎక్స్ట్రా ఉండేది ఏంటంటే లీడ్ ఫామ్ అనేది ఎక్స్ట్రాగా ఫిల్ చేయాల్సి వస్తుంది మనం, క్రియేట్ చేయాల్సి వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా అన్ని సేమ్ ఉంటాయి. ఎనివే రేపు ఏదైనా ఒక ట్రాఫిక్ యాడ్ కానీ లేదా ఏదైనా మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను, మీకు ఒకసారి రీకరెక్ట్ అయినట్టు ఉంటుంది. దెన్ విల్ గో విత్ అనదర్ టాపిక్. ఓకే, సో విల్ సీ యూ టుమారో. బాయ్.